హరే కృష్ణ. డియర్ డివోటీస్ అందరికి మన భగవద్గీత సెషన్ కి స్వాగతం అండి. ముందుగా మంగళాచరణ చేసుకుందాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినీతి నామినే నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. విష్ణు పదాయ కృష్ణ ప్రస్థాయ పుతల శ్రీమతి జయ పతాక స్వామి నమ నమో ఆచార్య పదాయ నితాయ కృప ప్రదాయన గౌర గదా దామోదర నగ్రామతాన్న ముఖం కరోతి వాచాలం పంగుం లంగాయితే గిరిం యత్కృపా తమహం వందే శ్రీ గురుం దీనతారిణం పరమానంద మాధవం శ్రీ చైతన్య ఈశ్వర. కథాంచన స్మృతే యస్మిన్ దుష్కరం సుకరం భవేత్ విస్మృతం విపరీతం స్యా శ్రీ చైతన్యం నమామితం. వాంఛకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ బృంద की जय. నామాచర హరిదాస ఠాకూర్ की जय. హరి ఓం తత్సత్. హరే కృష్ణ. అందరికి స్వాగతం అండి. అందరికి జయ మరియు భైమి ఏకాదశి శుభాకాంక్షలు. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ దండ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ దండవత్. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలు. మాతాజీ భీష్మ మాతాజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలు. ప్రణామాలు. హరే కృష్ణ. అందరికి స్వాగతం, అందరికి దండవత్ ప్రణామం అండి. సో చక్కగా మనం ఈ రోజు ఏకాదశి రోజున హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలు. దండవత్ ప్రణామం. సో మనం భైమి మరియు జయ ఏకాదశి అంటామండి. కొంతమంది భీష్మ ఏకాదశి అని అంటారు. బట్ మన వైష్ణవ సాంప్రదాయంలో అయితే మనం పర్టికులర్ గా భైమి ఏకాదశి లేదా జయ ఏకాదశి అని దీన్ని పిలుస్తాం. ఓకేనా? ఓకే. సో మనం ప్రతిరోజు కూడా యొక్క భగవద్గీతలో చర్చించుకుంటున్నాం కాన్సెప్ట్ వైజ్ భగవద్గీత. ఇంకొక అద్భుతమైన విషయం ఏమిటంటే నెక్స్ట్ మంత్ నుంచి మీకు మళ్ళీ మొదటి శ్లోకం నుంచి భగవద్గీత స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే రేపటితో ఈ కాన్సెప్ట్ వైజ్ భగవద్గీత కూడా కంప్లీట్ అయిపోతుంది. సో కాన్సెప్ట్ వైజ్ భగవద్గీతలో లాస్ట్ శ్లోకాస్ ఇవాళ రేపు మనం చర్చించుకోబోతున్నాం. సో ఈ లాస్ట్ టాపిక్ ఏంటి? ఆ భగవద్గీతలో చెప్పబడిన 5 అంశములు. ఈ 5 అంశములు విడివిడిగా చర్చించుకున్నాం. మళ్ళీ 5 అంశాల్లో ప్రాముఖ్యమైన జీవాత్మ, ప్రకృతి, అలాగే భగవాన్, ఇవి ముగ్గురు మధ్య ఉన్న రిలేషన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే కాలం, భగవంతుడి యొక్క శక్తి, అలాగే కర్మని మనం నాశనం చేసుకోవచ్చు, కొత్త కర్మలు క్రియేట్ చేయకుండా ఉండవచ్చు అని చెప్పాను. సో మొత్తం మెయిన్ ఈ ముగ్గురు కర్తల గురించి, వాటి రిలేషన్షిప్ మనకు గనక తెలిస్తే మళ్ళీ సంసార చక్రంలో మనం పెట్టబడకుండా ఉండేటట్టుగా ఏ విధంగా కర్మలు ఆచరించాలి అన్న విషయం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. సో ఈ యొక్క టాపిక్ లో ఈ రోజు మనం చర్చించుకోబోయేది భగవద్గీత 10వ అధ్యాయం భగవద్ విభూతిలో 9వ శ్లోకం. రైట్? మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. రాగం సునీత మాతాజీ చదవండి ట్రాన్స్లేషన్. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. నా శుద్ధ భక్తుల ఆలోచనలన్నీయు నాయందే నిమగ్నమై వారి జీవితములు సంపూర్ణముగా నా సేవ కొరకే అర్పణమై ఉండును. నా గూర్చి ఒకరికొకరు బోధించుకొనుచు మరియు చర్చించుకొనుచు నిరంతరము వారు గొప్ప సంతృప్తిని మరియు ఆధ్యాత్మిక ఆనందమును అనుభవించురు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సో ఇది చాలా అద్భుతమైన విషయం. చతుర్శ్లోకి భగవద్గీతలో ఒకనొక శ్లోకం. చతుర్శ్లోకి భగవద్గీత మనం చెప్పుకున్నాం.
10వ అధ్యాయం 8, 9, 10, 11 శ్లోకములు చతుశ్లోకి భగవద్గీత గురించి ప్రస్తావించబడుతుంది. నేను ఆల్రెడీ మనం 8వ శ్లోకం చర్చించుకున్నాం. ఏ విధంగా ఆధ్యాత్మిక భౌతిక ప్రపంచాలకి స్వామి అని ఎవరైతే తెలుసుకుంటారో ఆయనకి భక్తితో సేవ చేయటంలో నెలకొంటారు అని. సో ఈ రోజు మరి ఆ యొక్క జీవాత్మ ఎప్పుడైతే గనక భగవంతుని గురించి తెలుసుకున్నవాడు ఏ విధంగా తన జీవితాన్ని ఉంటాడు, ఏ విధంగా శుద్ధ భక్తుడు వ్యవహరిస్తాడు, ఎటువంటివి తను పొందుతూ ఉంటాడు జీవితంలో అన్నది ఈ యొక్క శ్లోకంలో చెప్పబడుతుంది. మరి ఏమైనా అవాంతరాలు వచ్చినా ఏ విధంగా కాపాడుతాడు మరి ఆ భగవంతుడు అన్నది 10, 11 శ్లోకాల్లో ఏ విధంగా ఆయన రక్షిస్తూ ఉంటాడు, ఆ జ్ఞాన అంధకారం తొలగిస్తాడు అన్నది 10, 11లో రేపు మనం చర్చించుకుంటాం. సో ఈ రోజు ఎక్స్పెషల్ గా చాలా అద్భుతమైన విషయం సాధకుడి విషయంలో ఏం చేయాలి కదండి. సో ఎవరైతే ఈ యొక్క శుద్ధ భక్తి చేస్తున్నారో అటువంటి వాళ్ళు ఏం చేస్తారు నిరంతరం, ఎందుకంటే భగవంతుడు చెప్తున్నారు ఎటువంటి వాళ్ళు నా గొప్ప భక్తులు. మరి నీ గొప్ప భక్తులు ఏం చేస్తారయ్యా ప్రతిరోజు అని అడుగుతారు కదా. అందుకని ఆయన చెప్తున్నాడు మచ్చిత్త మద్గత ప్రాణ. మచ్చిత్త ఎప్పుడు కూడా వాళ్ళు ఎప్పుడు కూడా ఏం చేస్తారంట, వాళ్ళ యొక్క మనసుని భగవంతుని మీదే పెడతారంట. ఇంకొకటి ఏంటి, మద్గత ప్రాణ, మొత్తం వాళ్ళ యొక్క జీవితం అంతా కూడా భగవంతుడికి అంకితం చేసి ఆయన యొక్క సేవలోనే ఉంచుతారంట. ఆయన యొక్క సేవ కోసమే అర్పణగా చేస్తారంట. మదర్పణం కదండి, ఆయన సేవ కోసం ఉంచుతారంట. సో ఈ విధంగా వాళ్ళు ఏం చేస్తారు, బోధయంతశ్చ పరస్పరం కథయంతశ్చ. పరస్పరం ఒకరికొకరు ఏం చేసుకుంటూ ఉంటారు, బోధయంత భగవంతుని గురించి చెప్పుకుంటూ ఉంటారు. ఇంకొకటి ఏంటి, కథయంతశ్చ చర్చించుకుంటూ ఉంటారు, డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. ఒకరు చెప్తూ ఉంటారు, ఒకరు వింటూ ఉంటారు, మళ్ళీ వాళ్ళు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. ఇది చాలా అద్భుతమైన విషయం, అవునా. సో మరి ఎప్పుడప్పుడు చేయొచ్చండి, అప్పుడైనా రామనవమి రోజున, కృష్ణాష్టమి రోజున ఎప్పుడో ఒకసారి చేసుకుంటారా? చాలా మంది చూస్తాం కదా వాళ్ళ ఇళ్లలో కేవలం ఫెస్టివల్ రోజున చక్కగా టెంపుల్ కి వెళ్తారు, దండాలు పెడతారు, ఆ రోజు ప్రసాదం మాత్రం తింటారు, చాలా అద్భుతంగా ఉంటుంది. మరి నెక్స్ట్ రోజు వాళ్ళ గురించి మనం చెప్పక్కర్లేదు. అలా కాదంటున్నాడు ఆయన. శుద్ధభక్తులు ఎలా ఉంటారంటే నిత్యం నిరంతరం నిరంతరం ఇలాగే ఉంటారు. ఏం చేస్తారు, మనసును ఆయన మీద పెడతారు, ఆయన గురించి చర్చించుకుంటారు, ఆయన గురించి ఒకరికొకరు బోధించుకుంటూ ఉంటారు. మొత్తం వాళ్ళ జీవితాన్ని భగవంతుడికి సేవకి అర్పణంగా చేసి ఉంటారు. మరి వాళ్ళకి ఏం పొందుతారు, వాళ్ళకి ఏంటి రిజల్ట్ ఏమైనా వస్తుందా? తుష్యంతి చ రమంతి చ. తుష్యంతి చాలా తృప్తి పొందుతారంట కదండి. అలాగే రమంతి చ దివ్యమైన ఆనందాన్ని అనుభవిస్తారు. సో ఈ విధంగా ఈ మొత్తంలో మనకి నవవిధ అంగంలో ఏం మాట్లాడుతున్నారు, శ్రవణం కీర్తనం, ఈ రెండిటితో వాళ్ళు నిరంతరం ఏం చేయవచ్చు, భగవంతుని స్మరిస్తూ ఉంటారు. ఏమన్నాడు స్వామి, ఏమన్నాడు, మొత్తం సతతం కీర్తయంతం. ఈ విధంగా శుద్ధ భక్తులు నిరంతరం ఆయన యొక్క సేవలో ఉండి ఎటువంటి దివ్యమైన ఆనందాన్ని పొందుతారో స్వామి చెప్తున్నాడు. సో చాలా మంది అనుకుంటూ ఉంటారు వీళ్ళకి ఏం లభిస్తుంది, ప్రతిరోజు పొద్దున్నే భగవద్గీత వింటున్నారు, రాత్రి భాగవతం వింటారంట, మధ్యలో అంతా భగవంతుడి సేవ చేస్తారంట, వీళ్ళకి ఏం లభిస్తుంది అని అనుకోవచ్చు, అవునా. సో చాలా మంది చూస్తూ ఉంటారు, అయ్యో సీరియల్స్ ఏదో చూస్తుంటే మజా వస్తుంది, వీళ్ళకి ఏంటి ప్రతిరోజు కృష్ణ కథ పోనీ కొత్తది చెప్తారా, అదే భగవద్గీత, అవే శ్లోకములు, పుస్తకం మారదు, చెప్పేవాళ్ళు కూడా మాక్సిమం వాళ్ళే ఉంటారు కదండి. సో మరి వాళ్ళకి ఏం దొరుకుతుందండి, సీరియల్స్ లో అయితే క్యారెక్టర్స్ మారుతాయి, రంగులు మారుతాయి, షేడ్స్ మారుతాయి, సౌండ్స్ ఎఫెక్ట్స్ మారుతూ ఉంటాయి, అటు ఇటు తిరుగుతారు, ఏవో ఎఫెక్ట్స్ ఉంటాయి. మరి టీచర్ ఏమో అదే టోన్ లో మాట్లాడతారు, అదే ఫేసు, అదే టీచర్ మాట్లాడుతూ ఉంటారు, అదే భగవద్గీత యథాతథం, అదే భాగవతం. మరి ఏంటంటే వాళ్ళకి ఏమైనా లభిస్తుందా, జస్ట్ అలాగా ఉంటారా అంటే లేదు. తుష్యంతి చ రమంతి, దివ్యమైన ఆనందాన్ని పొందుతారంట కదండి. లేకపోతే ఎవరైనా ఒక వ్యక్తి ఏదైనా ఒక కార్యక్రమాన్ని ఎందుకు చేస్తారు, అందులో ఎటువంటి రసము లేనప్పుడు అందులో ఎవరు చేయలేరు. ఇప్పుడు ఎవరైతే భౌతికంగా ఉన్న వాళ్ళైనా భక్తి చేయకుండా వాళ్ళు ఏదో చేస్తున్నారంటే అందులో ఏదో ఒక రస, ఏదో ఒక ఆనందం వాళ్ళకి దొరుకుతుంది డెఫినెట్ గా, లేకపోతే వాళ్ళు ఎటువంటి విధంగా అలా చెయ్యరు కదండి. అందుకనే ఈ ఆనందంలో కూడా 3 రకములు చెప్తారు. ఒకటేంటి, ఇంద్రియ తృప్తి, అంటే ఈ యొక్క ఇంద్రియ భోగముల ద్వారా వచ్చే ఆనందం. రెండవది ఏమిటి, ఆ నిరాకార బ్రహ్మజ్యోతులు కలిసినప్పుడు వచ్చే ఆనందం. మూడవది ఏమిటి, భక్తియుత సేవ చేస్తున్నప్పుడు వచ్చే ఆనందం. సో ఈ యొక్క ఇంద్రియ తృప్తి వల్ల వచ్చే ఆనందం ఏమిటి, ఒక డ్రాప్ లాంటిది అన్నమాట. ఒక డ్రాప్ అంత ఆనందం ఏం సరిపోతుందండి. ఇప్పుడు ఎడారిలో ఉన్నవాడికి, ఎడారిలో వెళ్తున్న వాడికి ఒక చుక్క నీరు ఇచ్చారనుకోండి, వాడి దాహం తగ్గిపోద్దా, ఎలా ఉంటుంది వాడి పరిస్థితి? లేదు మాతాజీ, సరిపోదు అస్సలు.
సరిపోదు సరికదా, ఇంకా పిచ్చెక్కిపోతాడు వాడు. అవుతుంది. ఆ ఒక్క డ్రాప్ వచ్చిన తర్వాత ఇంకా పిచ్చెక్కిపోతాడు. ఇప్పుడు చూడండి, మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయండి, ప్రాఫిట్ రాని వాడికి ఎటువంటి సమస్య ఉండదు. ప్రాఫిట్ రావటం చూసిన వాడికి ఏమవుతుంది, ప్రతి పగలు రాత్రి అదే టెన్షన్. ఈ వచ్చిన ప్రాఫిట్ డబుల్ ఎలా చేయాలి, ఇంకా పిచ్చెక్కిపోతుంది. అందుకని ఒక డ్రాప్ దొరకని వాడికి టెన్షన్ తక్కువే ఉండొచ్చు. ఎప్పుడైతే అడవిలో వెళ్ళే వాడికి ఒక్క డ్రాప్ దొరికితే ఇంకా పిచ్చైపోతాడు వాడు కదండి, ఆ నీటి కోసం. అలాగే ఈ ఇంద్రియ తృప్తి అటువంటిది. ఒక్క డ్రాప్ ఆనందం ఏం సరిపోతుందండి, జీవాత్మ కదండి, సచ్చిదానందమయుడు, నిత్యం శాశ్వతంగా ఆనందం కోరుకుంటాడు, అది సరిపోదు. అందుకనే ఏం చేస్తున్నాడు జీవాత్మ, మనసష్టాని ఇంద్రియాని ప్రకృతిష్టాని కర్షతి, మనసుతో కూడిన 6 ఇంద్రియములతో తీవ్ర సంఘర్షణ చేస్తూ ఉంటాడు. ఇది చేస్తే ఆనందం, అది చేస్తే ఆనందం, ఓ ఇలా చేయలేదు, అలా చేయలేదు, ఇలా చేసి ఉంటే ఆనందం వచ్చేదేమో అని రకరకమైన ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. సో మరి ఇంకొంతమంది ఎవరు జ్ఞానులు ఏం చేస్తారో, ఇదంతా కూడా ఏమన్నారు, కేవలం మిథ్యా, ఇదంతా కూడా నాకు అటాచ్మెంట్ కలిగిస్తుంది, భౌతికం అంతా కూడా. ఏమంటారు, కేవలం బ్రహ్మ ఒకటే సత్యం, ఇదంతా కూడా మిథ్య అని వాళ్ళు మాట్లాడితే వాళ్ళు ఏం చేస్తారు, ఇదంతా కూడా డిటాచ్ అయిపోవాలి, దీనికి అటాచ్మెంట్ ఉండటం వల్లే కష్టములు వస్తున్నాయి. సో ఆ యొక్క బ్రహ్మజ్యోతిలో కలిసిపోవాలి అనుకుంటారు. సో అలా కలిసిన వాళ్ళకి వచ్చే ఆనందం ఎంత అంట, ఒక గుప్పెడు నీళ్ళలో ఎంత ఉంటుంది అంతటి ఆనందం. అంటే వీడితో పోల్చుకుంటే ఒక విధంగా ఓకే, ఎందుకంటే ఈ ఇంద్రియ తృప్తి వాడు ఏం చేస్తున్నాడు, దేహమే తాను, దేహం నుంచి వచ్చే ఆనందమే తనది అనుకుంటున్నాడు కాబట్టి వాడికంటే కొంచెం పర్వాలేదు. కానీ ఈ ఆనందం కూడా జీవాత్మకి ఏమీ సరిపోదు. ఎందుకని జీవాత్మ ఎప్పుడు కూడా చైతన్యమూర్తి, చైతన్యంగా ఉంటాడు. మరి నాకా బ్రహ్మజ్యోతిలో కలిసిపోయి ఏమీ యాక్టివిటీ చేయకుండా ఉండటం దానికి చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి అన్నిటికంటే దివ్యమైన ఆనందం ఎప్పుడు ఉంటుంది, ఈ జీవాత్మ ఆ యొక్క పరమాత్మ యొక్క సేవలో ఉన్నప్పుడు. అది శ్రవణమైన, కీర్తనమైన, స్మరణమైన, అర్చనమైన, వందనమైన, దాస్యమైన, సాఖ్యమైన, పాద సేవన, ఆత్మ నివేదనమైన. సో ఎప్పుడైతే భగవంతునితో ఈ విధంగా మనం చేస్తున్నప్పుడు ఏమవుతుంది, వెంటనే, అంటే ఎప్పుడో ఇప్పుడు 10 రోజులు చేస్తే ఎప్పుడుకో 10 సంవత్సరాల తర్వాత రిజల్ట్ వస్తుందండి అనేవి కాదు. వెంటనే అతి శీఘ్రముగా ఈ దివ్యమైన స్థితికి వస్తాడు, దివ్యమైన ఆనందాన్ని పొందుతాడు. అందుకని ఇక్కడ స్వామి చెప్తున్నారు, వాళ్ళు నిరంతరం చర్చించుకుంటారు, నా సేవ చేస్తారు, వాళ్ళ మనసును నాకే ఇస్తారు, అయినా వాళ్ళకి ఎటువంటి కష్టం అనేది ఉండదు, చాలా ఆనందంగా గొప్ప సంతృప్తిని పొందుతారు. ఎందుకని ఆత్మకి సంబంధించిన కార్యక్రమాలు ఆ జీవాత్మ చేస్తున్నాడు కాబట్టి. సో ఇక్కడ ప్రభుపాద్ గారు ఒక విషయం చెప్పారు, ప్రాథమిక దశలో ఉన్నవారు, పరిపక్వ దశలో ఉన్నవారు, ఈ యొక్క భక్తుల్లో సాధక స్థితిలో ఉన్నవారు, సాధ్య స్థితిలో ఉన్నవారు. సో ఎవరైతే సాధక స్థితిలో ఉన్నవారు భగవంతునికి భక్తితో సేవ చేస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క దివ్యమైన ఆనందాన్ని పొందుతూ ఉంటారు. సో ఇప్పుడు మనం శుద్ధనామం తీసుకోలేకపోయినా ఎంతో కొంత భగవంతుని యొక్క నామం అది ప్రయత్నం చేయటం కారణంగానే ఎంతో కొంత టేస్ట్ అనేది వస్తుంది. లేకపోతే ప్రతిరోజు మనం జపమాల పట్టుకుని చేయలేం. ఎంతో కొంత టేస్ట్, ఎంతో కొంత ఆనందం అనేది వస్తుంది. కానీ మనం ప్యూర్ గా చేయట్లేదేమో, ఆచార్యులు చేసినట్టు శుద్ధనామం చేయట్లేదేమో, అంత దివ్యమైన ఆనందం పొందలేమో. కానీ ఎప్పుడైతే భగవంతుడికి కొంచెం కొంచెంగా సేవ చేస్తున్నాం, ఆ క్షణం మనకు కొంచెం కొంచెం దివ్యమైన ఆనందం, ఆ టేస్ట్ అనేది మనకి వస్తూ ఉంటుంది. సో ప్రభుపాద్ గారు ఏమని చెప్తారు, ఏ విధంగా అయితే పచ్చి మామిడికాయ స్లోగా దాన్ని చక్కగా మగ్గిస్తే అది కూడా బాగా పండిన మామిడి పండులాగా ఎలాగైతే అవుతుందో, అలాగే సాధక స్థితిలో ఉన్నవారు ఆచార్య శరణాగతిలో చక్కగా విధి నియమములు పాటిస్తే తను కూడా శుద్ధ భక్తుడు అయ్యే అవకాశం ఉంది. అటువంటి శుద్ధ భక్తుడి స్థితికి వచ్చినప్పుడు ఏమవుతుంది, ప్రతి క్షణం భగవంతుని చూసినా దివ్యమైన ఆనందం పొందుతారు. భగవంతుడి గురించి చర్చించాలనుకుంటున్నా, చర్చ గురించి తెలుసుకుంటున్నా, ప్రతి క్షణం వాళ్ళకి దివ్యమైన ఆనందం కలుగుతూ ఉంటుంది. ఒక్క క్షణం కూడా భగవంతుడు లేకుండా విరహంలో ఉండలేరు వాళ్ళు. ఒక్క క్షణకాలం వాళ్ళకి ఎన్నో యుగాల్లాగా అనిపిస్తుంది కదండి. శూన్యాయితం జగత్ సర్వం. సో చెప్తారు కదా చైతన్య మహాప్రభు, ఒక్క క్షణకాలం కూడా వాళ్ళకి ఎన్నో యుగముల్లా అనిపిస్తుంది. సో ఇటువంటి స్థితి ఏమిటి, సాధ్య స్థితి. సో అటువంటి స్థితిలో మనం ఇప్పుడు ఉండకపోవచ్చు, కానీ ప్రతి ఒక్కరికి కూడా సాధక నుంచి సాధ్య స్థితికి వెళ్ళే యొక్క సీక్వెన్స్ అనేది ఇవ్వబడింది. సో 9 స్టేజెస్ ఉంటాయి: శ్రద్ధ, సాధుసంగ, భజన క్రియ, అనర్థ నివృత్తి, నిష్ఠ, రుచి, ఆసక్తి, భావ, ప్రేమ. సో ఎప్పుడైతే స్టార్టింగ్ స్టేజ్ లో శ్రద్ధ మనకు కొంచెంగా ఉంటుంది, సో అది ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, ఎప్పుడైతే ఎక్కడైతే ప్రవచనం అవుతుందన్నో, అయితే ఆచార్యుడు వచ్చాడనో, సో దర్శనానికి వెళ్తాం, కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. సో అప్పుడుతో మనకి స్టార్ట్ అవుతుంది కదండి. అందుకని ఇది అందరికీ వస్తుందా అదృష్టం అంటే, చైతన్య చరితామృతులు కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి ఏం చెప్పారు, బ్రహ్మాండి భ్రమితే కొన భాగ్యవాన్ జీవ గురు కృష్ణ ప్రసాదే పాయ్ భక్తిలత బీజ.
ఎంతో మంది సంసార చక్రంలో, ఈ జనమృతి చక్రంలో తిరుగుతూ ఉన్నారు. ఈ 14 లోకాల పైకి కిందకి పైకి కిందకి. అందరికీ దొరుకుతుందా ఈ అవకాశం? తన నిజస్థితి తెలుసుకునే అవకాశం, కృష్ణుడికి తనకున్న సంబంధం తెలుసుకునే అవకాశం అందరికి దొరకదంట. కొంతమంది భాగ్యవంతుడికి మాత్రమే దొరుకుతుందంట. సో అటువంటి భాగ్యవంతుడు ఏం చేస్తారు? గురువు దగ్గర నుంచి వింటాడు. ఎప్పుడైతే విన్నారో తన నిజస్థితి తెలిసినప్పుడు స్లోగా ఏం చేస్తారు? భక్తుల యొక్క సాంగత్యంలో ఉంటారు. శ్రద్ధ, సాధు సంఘ. సో శ్రద్ధ ఉండాలి చెప్పే వాళ్ళ మీద, శాస్త్రం పట్ల కదండి, ఆ భగవంతుడి పట్ల శ్రద్ధ ఉండాలి. అందుకనే ఏమని చెప్తారు? దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అని నువ్వు ప్రాక్టికల్ గా నీకు పూర్తిగా రివీల్ అవ్వకపోయినా థియరిటికల్ గా అయినా నువ్వు యాక్సెప్ట్ చేసి అప్పుడు భగవద్గీత చదవటం ప్రారంభించు. అప్పుడు నీకు రివీల్ అవుతుంది కదండి. సో మనకి పూర్తిగా ఇప్పుడు అన్ని విషయాలు అర్థం కాకపోవచ్చు, కానీ అందులో చెప్పింది 100% కరెక్ట్. సో స్వామి ఏదైతే మాట్లాడుతున్నాడో 100% కరెక్ట్. ఆచార్యుడు ఏం చెప్తున్నాడో 100% కరెక్ట్. ఈ ఫెయిత్ తో కనుక మనం స్టార్ట్ చేస్తే భక్తులు ముందుకెళ్ళే అవకాశం ఉంది. ప్రతిదీ కృష్ణ ఇలా చెప్పారు, అవునా కాదా? ఆచార్యుడు ఇలా చెప్పారు, అవును. ప్రతిదీ సందేహంతో ఉన్నట్టు. అందుకని ఆచార్యుని తీసుకునే ముందే శాస్త్రం చెప్పింది, ఇటువంటి కోణములు ఉన్న వాడిని ఆచార్యుడిగా తీసుకో. మరి ఎలా చెక్ చేసుకోవాలండి? ఆచార్యుడు చెప్పింది, శాస్త్రం చెప్పింది, వివిధ సాధువులు చెప్పింది ఒకటే అయితే చక్కగా వెళ్ళొచ్చు, ఎటువంటి సందేహం లేదు. సో సాధు సంఘ, భక్తుల యొక్క సాంగత్యంలో ఉంటాడు. స్లోగా ఏమవుతుంది? తనకి కూడా చేయాలి అనిపిస్తుంది, అవునా? సో చాలా మంది కరోనా టైంలో కనెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. సో అప్పుడు కొంతమంది చెప్పేవారు ఏమన్నారు? లేదండి జస్ట్ విందామని వచ్చాం. చాలా మంది ఏం చెప్పేవారు? బయటికి ఎక్కడికి వెళ్ళడానికి కూడా లేదు, ఏదో భగవద్గీత అంటున్నారు, ఎప్పటి నుంచో వినాలని ఉంది, విందామని వచ్చాం, మీరేమో జపమైనా చెప్పమంటున్నారు. అవన్నీ చేయమండి, జస్ట్ వింటాం అంతే. అలా వచ్చిన వాళ్ళు పోలు మంది దీక్ష వరకు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు ఈ రోజున కదండి. సో ఏమవుతుంది? వింటారు, శ్రద్ధగా వింటాం కారణంగా వాళ్ళ స్థితి ఏంటో వాళ్ళకి అర్థమైతే ఏమవుతుంది? స్లోగా భక్తుల యొక్క సాంగత్యంలో ఉండే ప్రయత్నం చేస్తారు. సో ఎప్పుడైతే ఏమవుతుంది? భక్తుల యొక్క సాంగత్యంలో స్లోగా వాళ్ళకు కూడా గురువు దగ్గర దీక్ష తీసుకుని వాళ్ళకు కూడా ఆచరించాలి ఈ భక్తి నా జీవితంలో సిన్సియర్ గా భజన క్రియ చేస్తారు. తర్వాత ఏమవుతుంది? స్లోగా అనర్థ నివృత్తి, అనర్థంలోనే స్లోగా తొలగిపోతూ ఉంటాయి. అప్పుడు నిష్ట వస్తుంది భక్తిలో. ఈ రోజు మామూలుగా అయితే ఈ నిష్ట అనార్థములన్నీ ఉంటాయి. ఏమవుతుంది? ఒకరోజు చాలా బాగుంటుంది వినాలని, ఇంకో రోజు వినాలని అనిపించదు. ఒక రోజు పొద్దున్నే మంగళ ముహూర్తానికి 3ంటికే లేచిపోవాలనిపిస్తుంది, ఒకసారి 5 అమ్మ లేగలే అని అనిపిస్తుంది. సో స్టెబిలిటీ లేదు, సైన్ వేవ్ లాగా పైకి కిందకి భక్తి వెళ్తూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే నిష్ట స్థితికి వచ్చినప్పుడు చక్కగా స్టేబుల్ గా ఉంటుంది, కొంచెం పెరుగుతుంది, కానీ తగ్గే అవకాశమే ఉండదు. తర్వాత ఏంటి? రుచి, టేస్ట్ వస్తుంది స్లోగా. సో ఒకప్పుడు నీకు ఎటువంటి భౌతిక విషయంలో అంటే ఎంత టేస్ట్, ఎంత ఇంట్రెస్ట్ ఉండేది, పరిగెత్తేవాడు, పడుకున్న వాడికైనా ఆ విషయం చెప్తే పరిగెత్తి లెగిస్తారో ఆ విధంగా నీకు భగవంతుడన్నా, సేవన్నా, కృష్ణ కథన్నా అటువంటి టేస్ట్ వస్తుంది. తర్వాత ఆసక్తి కదండి, తర్వాత భావ ప్రేమ. సో ప్రేమకు ముందు స్టేజ్ భావ. సో ఈ విధంగా ఇక్కడ ప్రభుపాద్ గారు చెప్పారు భాషలో, మీరు చూసి ఉంటే అతనికి ఆ యొక్క ఆచార్యుడి ద్వారా వచ్చిన ఆ యొక్క భక్తి లత పెరిగి 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 14 లోకములు దాటి, బ్రహ్మాండం పొరలు దాటి గోలోక బృందావనం చేరుతుందంట. సో ఎప్పుడైతే ఈ భక్తి లత అంటే తన హృదయంలో నాటుకున్న భక్తి ఆ యొక్క చిన్నప్పటి నుంచి అది పెరిగి 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 అది శుద్ధ భక్తి వరకు అయిపోతే, ప్రేమ స్థితికి వస్తే ఏమవుతుందంట? వాడు ఒక్క క్షణకాలం కూడా ఉండలేడంట భగవంతుని యొక్క స్మరణ లేకుండా, భగవంతుడి యొక్క సేవ లేకుండా. ప్రభుపాద్ గారు ఇక్కడ చెప్పారు. అటువంటి స్థితికి వస్తే జలము వీడి మత్స్యము బతకలేనట్లు భక్తుడు భగవాన్తో సంబంధం లేకుండా క్షణకాలము జీవించలేడు. అటువంటి స్థితి వస్తుంది, అటువంటి దివ్యమైన స్థితి వస్తుంది కదండి. సో అటువంటి దివ్యమైన స్థితి వచ్చినప్పుడు ఇక వాళ్ళు ఒక క్షణకాలం కూడా భగవంతుడి గురించి మాట్లాడకుండానో, ఆయన గురించి సేవ చేయకుండానో, మనసులో ఆయన గురించి ధ్యానం చేయకుండానో వాళ్ళు ఉండలేరు. ఏ విధంగా అయితే చేప నీటిలో ఉండగలుగుతుంది, బయటకు తీసుకొచ్చి పెట్టామనుకోండి, ఏసీ పెట్టాం, కండిషన్ అన్ని చేసాం, 10 మంది సేవకులను పెట్టాం, ఏమవుతుంది? చేప నిమిషంలో కొట్టుకొని చేస్తుంది కదండి. అలాగే జీవాత్మకి భగవంతుడికి సేవ చేయాలి. జీవేర స్వరూప కృష్ణేర నిత్యదాస్. జీవాత్మకి యొక్క భగవంతుడి యొక్క సేవే పరమ లక్ష్యం. అది చేయనప్పుడు తనకి ఎన్ని కార్లున్నా, బంగ్లా ఉన్నా, ఎంత జనం ఉన్నా, ఎంత కీర్తి ఉన్నా, ఎండ్ ఆఫ్ ద డే కానీ ఆ డే అంతా కానీ తనకు సుఖం అనేది ఉండదు. అంటే అదేంటంటే మేము చాలా మంది చూస్తున్నాం, చాలా ఆనందంగా ఉంటున్నారు అని చెప్పవచ్చు. అంటే వాట్సాప్ ప్రొఫైల్ పిక్, ఫేస్బుక్ లో ప్రొఫైల్ పిక్ చూడకూడదండి. ఎందుకంటే అవన్నీ కూడా పెద్ద పెద్ద మాస్కులు, అవునా?
ఆ ప్రొఫైల్ పిక్ కి అలాగే ఆ లోపల ఉన్న మాస్క్ లోపల ఉన్న తనకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఎవరైతే ఆయనకి సన్నిహితులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూడాలి. సో ఆ వ్యక్తి ఎలా ఉంటాడు, జాయ్ఫుల్ గా ఉంటాడా, టెన్షన్ గా ఉంటాడా, ఆతృతగా ఉంటాడా, ఏమంటారు డిప్రెషన్ లో ఉన్నాడా, వాళ్ళ సన్నిహితులు తెలిసి అర్థం. అదేంటండి మరి ఫేస్ లో అది మాస్క్. రకరకములైన మాస్క్లు పెట్టుకొని తిరిగేస్తున్నారు కదా ఇప్పుడు, కదండి. సో ప్రొఫైల్ పిక్ కోసం ఒకసారి స్మైల్ చేస్తారు, ఆ ఫోటో అయిపోయిన వెంటనే ఏడుపు చేస్తున్నవి కూడా ఉంటాయి. సో నేను ఇక్కడే మా సొసైటీలో చూసా. సో ఇద్దరు అమ్మాయిలు అలా నడుచుకుని వెళ్తున్నారు. సో ఫొటోస్ అవన్నీ కూడా తీసుకున్నారు. ఒక అమ్మాయి అలాగే వెళ్ళిపోయింది. తర్వాత ఒక అమ్మాయి కూర్చుంది. మేము చూసాం, అక్కడ పార్క్ ఉంది. మేము అక్కడ జపం చేసుకుంటాం నేను ప్రభుజీ. సో అప్పటికి ఎన్ని చక్కగా మంచిగా ఇద్దరు కలిసి వచ్చారు. మంచిగా ఫొటోస్ దిగారు. సో మేము కూడా అనుకున్నాం, ఓకే చాలా జాయ్ఫుల్ గా ఉన్నారు యూత్ అనేది అనుకున్నాం. సో తర్వాత అమ్మాయి వెళ్ళిపోయింది. అమ్మాయి ఒకతే కూర్చుంది. ఏడుస్తుంది, ఏడుస్తుంది, ఏడుస్తుంది. అమ్మాయి ఫుల్ వైట్ గా ఉందేమో, బుగ్గలన్నీ ఎర్రగా అయిపోయాయి. 10 నిమిషములు ఏడుస్తూనే ఉంది, ఏడుస్తూనే ఉంది, ఏడుస్తూనే ఉంది. ఎందుకు ఏడుస్తుంది అని అడగాలనిపిస్తుంది కానీ ఆ అమ్మాయి ఎవరైనా వస్తుంటే మళ్ళీ కళ్ళు తుడుచుకుంటుంది, మళ్ళీ వంగుతుంది. మేము అనుకున్నాం, సో ఎన్ని మాస్కులు. అప్పుడే కదా ఎంత నవ్వుతాం ఇప్పుడు. అప్పుడే మినిమం అక్కడ కూర్చుని జపం చేసుకున్నాం. ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ ఏడ్స్ మేము చెప్పాము, ఏమ్మా ఏదన్నా ప్రాబ్లం అంటే, ఏమి లేదంటే ఏం లేదు, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం అంతే. మేము వెళ్ళాం, మళ్ళీ ఏడుస్తూనే ఉంది. చూడండి ఎన్ని మాస్కులు. అంతకుముందు క్షణమే కదా మరి ఫోటోలు దిగింది. సో ఈ యొక్క ఓకే ఆ ప్రొఫైల్ పిక్ లో వీళ్ళంత అది కాదండి. ప్రతి ఒక్కరి మాస్క్ వెనకాల వాళ్ళ స్థితి ఏంటి అంటే, ఇదే స్థితి ఎవరిదైనప్పటికీ కూడా కొంతమంది చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోలేకపోవచ్చు కూడా. ఎందుకనంటే ఈ చేపలాగే ఉంటుంది. నీళ్ళలోంచి తీసే చేప ఎలా కొట్టుకుంటుందో, భగవంతునితో సంబంధం లేకుండా మనం జీవించే ప్రతి క్షణం ఇలాగే ఉంటుంది. అది మనకి తెలిసినా తెలియకపోయినా ఎంత దూరంగా వెళ్ళిపోతామో, ఆ నీటి నుంచి చేప ఎంత దూరంగా వెళ్ళిపోతుందో అంత కష్టంగా ఉంటుంది దాని జీవితం క్షణ క్షణం. అలాగే జీవాత్మ పరిస్థితి కూడా అంత. అది తెలిసినా తెలియకపోయినా అదే పరిస్థితి వాడికి వస్తుంది కదండి. సో అందుకనే అయితే మరి మరి వాళ్ళకి ఏమైనా టాపిక్స్ ఉండవండి వాళ్ళకి మాట్లాడుకోవడానికి? భక్తులకైతే ఇక్కడ చెప్పారు, నా గురించి చర్చించుకుంటారు బోధయించ పరస్పరం అని. మరి అభక్తులకి లేకపోతే నార్మల్ గా బద్ధ జీవాత్మలకి ఏం చర్చించుకోవడానికి ఏమి ఉండవా? వాళ్ళకి ఏం మాట్లాడుకోవడానికి ఉండవా? వాళ్ళకి బోల్డ్ విషయాలు ఉంటాయి మాట్లాడుకోవడానికి. ఏమండి ఏముంటాయి? ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎందులో లాభం వస్తుంది, ఏ బిజినెస్ చేయాలి, ఏ విధంగా ప్రాఫిట్స్ వస్తాయి, లేకపోతే ఎక్కడ స్థలం కొనాలి, ఎక్కడ బంగారం కొనాలి. ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ అంతే కదా అందరికి. సో ఎక్కడ ఇన్వెస్ట్ పెట్టాలి, ఏం చేయాలి, లేకపోతే ఏ జ్యువెలరీ కొనాలి, ఏ ఇల్లు కొనాలి, ఏ చీర కొనాలి, ఏ విధంగా మన పిల్లల్ని గొప్ప గొప్పగా చదివించేసి అమెరికా ఆస్ట్రేలియా పంపించాలి, ఆ తర్వాత మనం ఇక్కడే కూర్చుని ఆడవాలి. ఇన్ని ప్లాన్స్ అవునా. సో ఇన్ని వాళ్ళకి కూడా ఎన్నో ఉన్నాయి మాట్లాడుకోవడానికి. అంటే భక్తులకైతే కృష్ణుడి గురించి మాట్లాడుకోవడానికి శాస్త్రాలు ఉన్నాయండి, ఆ భక్తులకి మాట్లాడుకోవడానికి లేవు అనుకోవడానికి లేదు. వాళ్ళకి కూడా అనంతంగా ఉన్నాయి. వాళ్ళు ఖాళీగా ఉండరు, వాళ్ళు చాలా బిజీగా ఉంటారు ఇవన్నీ డిస్కస్ చేసుకుంటూ కూడా. సో కానీ వాళ్ళు కూడా దివ్యమైన ఆనందాన్ని పొందుతారండి. ఇప్పుడు ఎవరో ఒకరు చెప్పారనుకోండి, మా అమ్మాయి అమెరికా వెళ్ళింది, లేకపోతే మా అబ్బాయి అమెరికాలో సెటిల్ అయ్యాడు, లేకపోతే మేము ఇన్ని తీసుకున్నాం, అవి తీసుకున్నాం. సో అవతల వ్యక్తి కూడా అంతే ఆనందంగా ఉండగలరా అండి? లేదు మాతాజీ, ఉమ్, వాళ్ళు ఈర్షణ ఏర్పడొచ్చు, నేను సంపాదించలేకపోతున్నాను బాధన కలుగుతుంది, కానీ ఆనందం అయితే ఉండదు, ఉమ్. పూర్తి ఆనందం. పైగా అయితే ఓ వా సూపర్ రా బాగానే ఉన్నావు అనిపించవచ్చు. తర్వాత ఏమవుతుంది, ఓ నేను కూడా అప్పుడే కదా జాబ్ స్టార్ట్ చేశాను, మరి నేను ఎందుకు చేయలేకపోతున్నాను కదండి. సో మాతాజీ చక్కగా చెప్పారు, ఒక్కొక్కసారి ఈర్ష్య వస్తుంది. ఒకవేళ ఈర్ష్య పడరు అని మంచి వాళ్ళు అనుకోండి, మంచి మనసుతో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, ఈర్ష్య పడరు. కానీ వాళ్ళ స్థితిని చూసి వాళ్ళు బాధపడుతూ ఉంటారు, అయ్యో మనం ఎందుకు అట్లా వెళ్ళలేకపోయాం, సో ఏ విధంగా చేస్తే మారుతుంది. సో ఈ గ్రామ్య చర్చ అంటారు ఇది కదండి. గ్రామ్య చర్చ అంటే వాళ్ళ గురించి వీళ్ళకి, వీళ్ళ గురించి వాళ్ళకి, లేదా మన గురించి వేరే వాళ్ళకి చెప్పటం. సో ఇవంతా కూడా గ్రామ్య చర్చ. సో ఇది ఒక్కొక్కసారి చెప్తున్న వాళ్ళకి ఆనందంగా ఉంటుంది, వినే వాళ్ళకి ఒక్కోసారి ఆనందం రావచ్చు, రాకపోవచ్చు కదండి. సో ఎవరైతే ఇద్దరు గురించి వేరే వాళ్ళకి వీళ్ళిద్దరు ఇలా మాట్లాడుకుంటున్నారంట అని వేరే వాళ్ళు ఎవరన్నా వింటే వాళ్ళకి ఆనందం కలగచ్చు, కలగకపోవచ్చు. నో గ్యారంటీ. డెఫినెట్ గా 99% దుఃఖమే వస్తుంది కదండి. మాతాజీ చెప్పినట్టు 99% దుఃఖమే వస్తుంది. కానీ కృష్ణ కథ ఎటువంటిదంట, శ్రీమద్ భాగవతం 10వ స్కందం 1వ అధ్యాయంలో చక్కగా చెప్తారు. పరీక్షిత్ మహారాజు ఇంకా చెప్పండి ఓ సుఖదేవ గోస్వామి,
ఇంత తక్కువగా చెప్తే అలాగా కృష్ణుడి గురించి వివరించండి అయ్యా అని చెప్తూ కృష్ణ కథ యొక్క మహత్యం చెప్తాడు ఆయన. ఏమని చెప్తాడు? విన్న వాళ్ళకి, చెప్తున్న వాళ్ళకి, అలా వింటూ ఉన్నప్పుడు సందేహము వచ్చిన వాళ్ళకి, ఇప్పుడు ఎవరు ఇద్దరు కూర్చుంటారు ఇద్దరు కూర్చుంటారు విందామని కృష్ణ కథ, ఒకళ్ళు చెప్తారు, ఒకళ్ళు వింటూ ఉంటారు. సో ఎవరో మూడో వ్యక్తి వస్తారు, వాళ్ళు వింటున్నారు. జస్ట్ వింటున్నప్పుడు ఏదైనా సందేహం వచ్చి అడిగినా ముగ్గురికి లాభం అంట. ముగ్గురు కూడా అద్భుతమైన ఫలితాన్ని పొందుతారంట. ఇప్పుడు ఏదైనా కొన్ని విషయములు, భౌతిక విషయములు మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఎవరైనా చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో ఆ తల్లి గారిని ఎవరైనా మనం కదిపామనుకోండి, ఆవిడ చెప్తుంది రోజు 10 గంటలు చెప్పమన్నా వాళ్ళ పిల్లవాడి గురించి ఘనంగా చెప్తుంది. అలా తిరిగాడు, ఇలా వంగాడు, ఇది నవ్వాడు, ఇలా ఊసాడు, ఇలా నవ్వాడు, ఇలా ఏడ్చాడు, దీనికోసం ఏడ్చాడు, ఇలా నవ్వాడు, ఇలా ఒక్క అడుగేశాడు, ఇలా రోజంతా చెప్పమన్నా చెప్తుంది. ఆవిడకి ఎంతో ఆనందం వస్తుంది వాళ్ళ పిల్లవాడి గురించి, లేకపోతే అమ్మాయి గురించి చెప్పటంలో ఎంతో ఆనందం వస్తుంది. బట్ వినే వాళ్ళకి కూడా అంతే ఆనందం వస్తుంది అంటే డౌట్ఫుల్. ఫస్ట్ టైం వినొచ్చు, రెండోసారి అమ్మా మళ్ళీ అదే చెప్తున్నావు, మూడోసారి ప్లీజ్ ప్లీజ్ ఇంకా ఆపేవా అని చెప్తారు. అవునా? సో వినలేరు, ఎంత ఒక లిమిట్ అయిపోయిన తర్వాత కదండి. అది వినటం వల్ల అందరికీ ఆనందం రాకపోవచ్చు, చెప్పే వాళ్ళకి వచ్చినంత ఆనందం వినే వాళ్ళే ఉండకపోవచ్చు కదండి. సో కానీ కృష్ణ కథకి అటువంటిది ఏం కాదు. వినే వాళ్ళకి ఎంత ఆనందం వస్తుంది, చెప్పే వాళ్ళకి ఎంత ఆనందం వస్తుంది, సందేహములు అడిగి వాటి నివృత్తి చేసుకున్న వాళ్ళకి అంతే ఆనందం వస్తుందంట. అందరూ ముగ్గురు కూడా అద్భుతమైన దివ్యానందాన్ని పొందుతారు కదండి. ఇది కృష్ణ కథలోని అద్భుతమైన విషయం. అందుకని భగవంతుడు చెప్తున్నాడు, తుష్యంతి చ రమంతి చ, తృప్తి కలుగుతుంది వాళ్ళకి. ఇంకా ఏదో మిస్ అయ్యాము అని బాధ ఉంది. ఇప్పుడు గ్రామీ చర్చించుకున్నాం అనుకోండి, వాడికి జీవితంలో అప్పటి వరకు ఉన్న తృప్తి కూడా పోతుంది. వాడికి అప్పటి వరకు ఏదో అనుకుంటాడు, సరేలే ఒక 2 BHK తీసుకున్నాను, సంతోషంగా ఉన్నారు, పిల్లలు చదువుకుంటున్నారు, అంత బాగుంది. ఏదో ఒక ఇప్పుడు ఈ మధ్యన గెట్ టుగెదర్లు ఎక్కువైపోతున్నాయి, అవునా? సో అది వెళ్ళి ఇది వెళ్ళి, అది విని ఇది విని, ఓ నాతో పాటే చదువుకున్నారు, అప్పుడు నాతో పాటే జాబ్ మొదలెట్టారు, వీళ్ళకి వెళ్ళాయి. సో అప్పటి వరకు ఏదైతే వాడి జీవితంలో తృప్తి అనేది ఉందో అది గాలి ఎగిరిపోతుంది ఒక్క క్షణంలో కదండి. ఎప్పుడైతే వాటిని సరిగ్గా తీసుకునే దృక్పథం ఇతర వ్యక్తులు లేకపోతే ఏమవుతుంది? ఎందుకంటే అందరూ కూడా జీవితం ప్రతి ఒక్కరికి డిఫరెంట్ క్వశ్చన్ పేపర్ ఇస్తుంది. కానీ మనం ఏమని ఆలోచిస్తాం, అందరి ఆన్సర్ ఒకటే అవ్వాలి అనుకుంటాం. క్వశ్చన్ పేపర్ డిఫరెంట్ అయినప్పుడు ఆన్సర్ ఒకటే అవుతుందండి? అవ్వదు. సో క్వశ్చన్ పేపర్ డిఫరెంట్, అందులోనూ క్వశ్చన్స్ డిఫరెంట్. వాళ్ళు ఎలా ఆన్సర్ చేస్తున్నారు, నేను అలాగే ఆన్సర్ చేయాలి నా జీవితాన్ని కదండి. వాళ్ళు 20 ఏళ్ళకి ఏం చేశారో నేను 20 ఏళ్ళకి అంతకంటే ఎక్కువ. వాళ్ళ క్వశ్చన్ పేపర్ ఫుల్లీ డిఫరెంట్ అండి. వాళ్ళ సిచ్యుయేషన్స్ డిఫరెంట్. వాళ్ళు ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారో వాళ్ళ జీవితాన్ని తెలియదు. వాళ్ళు 10 రూపాయల దగ్గర స్టార్ట్ చేశారేమో, నువ్వు -20 నుంచి జీవితాన్ని స్టార్ట్ చేసావేమో. మరి ఎందుకు కంపారిజన్ 20 years కి వాళ్ళకి మనకి కదండి. ఎవరి క్వశ్చన్ పేపర్ వాళ్ళదైనప్పుడు ఒకే ఆన్సర్ రాయాలి మనం ఎందుకు అనుకుంటాం? ఈ ఒకే ఆన్సర్ రాయాలన్న విషయంలో ఏమవుతుంది, ఈ కంపారిజన్, ఈ కాంపిటీషన్ కారణంగా ఏమవుతుంది, ఈ యొక్క ఆనందం, తృప్తి ఏదైతే డిస్కస్ చేసినప్పుడు వాడికి ఉన్న తృప్తి అంతా కూడా ఎగిరిపోతుంది. కానీ కృష్ణ కథ ఎటువంటి స్థితిలో ఉన్నవాడు వచ్చి కృష్ణ కథలో కూర్చున్నా 100% దివ్యమైన ఆనందాన్ని పొందుతాడు. ఇది అద్భుతమైన విషయం కృష్ణ కథ. నీడు వేదములు చదివిన వాడు, చతుర్వేది, త్రివేది, ద్వివేది, లేకపోతే ఏక వేదం తెలిసిన వాడు, లేకపోతే పరమ ప్రామాణికమైన వాడు, మంచి స్కాలర్ వింటే ఒక రకమైన ఆనందం కలుగుతుంది. అదే పామరుడు ఏమీ తెలియని వాడు కృష్ణ కథ అంటే ఒకలా. అలా కాదు, శ్రద్ధతో విన్న ప్రతి ఒక్కరికి అంతమే దివ్యమైన ఆనందం వస్తుంది. శృణ్వత స్వకత కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్తోహభద్రాని విధునోతి. ఎటువంటి స్థితిలో ఉన్నవాడైనా, ఎవరైనా, వితౌట్ ఎటువంటి క్వాలిఫికేషన్ గురించి, బ్యాక్గ్రౌండ్ గురించి సంబంధం లేకుండా ఎవరికైనా శ్రద్ధ, కేవలం క్వాలిఫికేషన్ అంటే శ్రద్ధ, దాని మీద నమ్మకం, కృష్ణుడి మీద నమ్మకం, ఆచార్యుడి మీద నమ్మకం, శాస్త్రం మీద నమ్మకంతో మనం శ్రద్ధగా వింటే అక్కడ ఉన్న అందరికీ అంతే ఆనందం వస్తుంది. మరి డిఫరెంట్ మెంబర్స్ కి వింటున్న 100 మందిలో ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 75 మంది ఉన్నారు. సో 75 మందికి ఒకే రకమైన ఆనందం కలుగుతుంది ఈ రోజు భగవద్గీత క్లాస్ వింటే అంటే మనం చెప్పలేము. ఎందుకని? వాళ్ళ శ్రద్ధ పర్సంటేజ్ డిఫరెంట్ గా ఉండవచ్చు. వాళ్ళు ఎంత % శ్రద్ధ పెడుతున్నారు, యథామాం ప్రపద్యంతే, వాళ్ళు ఎంత వరకు కృష్ణుని కావాలనుకుంటున్నారో అంతవరకు ఆయన రెసిప్రొకేట్ అవుతాడు. అందరికి టీచర్ ఒక క్లాస్ లో 40 మందికి ఒకేలా చెప్పవచ్చు, కానీ ఒకడికి ఫస్ట్ ర్యాంక్ వస్తుంది, 99% అంతా వచ్చేస్తుంది, ఒక్కొక్కడికి జస్ట్ పాస్ అవుతాడు, టక్ 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 అనుకుంటా 35 అమ్మయ్య గడిక్కాం అనుకుంటా. ఒకే టీచరు, ఒకే విధానం, ఒకే సమయం చెప్పింది ఆవిడే, కానీ శ్రద్ధ
కదండి. అలాగే కృష్ణ కథ సరైతే ఇక్కడ తుష్యంతి చ రమంతి చ చెప్పారండి. మరి మేమేమో కృష్ణ కథ ఇన్ని సంవత్సరముల నుంచి వింటున్నాం. మాకు అటువంటి తృప్తి జీవితంలో లేదు. మరి ఆనందం రావట్లేదండి. మరి అప్పుడు మనం క్వశ్చన్ పెట్టుకోవాలి. శ్రద్ధగా వింటున్నారండి? శ్రవణం చేసినప్పుడు శ్రవణమే చేస్తున్నారండి? అది మనం కూడా క్వశ్చన్ పెట్టుకోవాలి. అలా చేస్తే డెఫినెట్ గా స్వామి చెప్పింది అక్షర సత్యం. తృప్తి వాడి జీవితంలో ఎంతో కంటెంట్ గా ఉంటారు, సంతృప్తిగా ఉంటారు. అంతకు మించి దివ్యమైన ఆనందాన్ని పొందుతారు. సో ఇక్కడ ప్రభుపాద్ గారు చెప్తున్నారు, మరి మనసు ఆయన మీద పెడతారు. సవై మన కృష్ణ పాదార విందయో, ఆయనకి సేవ చేస్తారు. అంతా బాగుందండి. మరి బోధించుకోవటం, చర్చించుకోవటం, ఎక్స్పెషల్లీ యొక్క వైష్ణవులు ఏం చేస్తారయ్యా అంటే, ఇక్కడ ప్రభుపాద్ గారు చెప్పారు, ఏమంటున్నారు, శ్రీమద్ భాగవతం పురాణమమలం యద్వైష్ణవానం ప్రియం. సో శ్రీమద్ భాగవతం ఈ యొక్క భక్తులకి చాలా వైష్ణవులకి, భగవంతుని యొక్క భక్తులకి చాలా ప్రియమైనది. యద్వైష్ణవానాం ప్రియం అమల పురాణం. ఎటువంటి మలం ఏమీ ఉండదంట. ఎందుకని మిగతా అన్ని పురాణంలో ధర్మార్థ కామ మోక్షముల గురించి విరివిగా చెప్తారు, భక్తి గురించి అలా తక్కువగా చెప్పవచ్చు. కానీ శ్రీమద్ భాగవతంలో ఈ యొక్క కైతవ ధర్మాన్ని ప్రోత్సహించరు. ధర్మార్థ కామ మోక్షుల గురించి మాట్లాడ, కేవలం పంచమ పురుషార్థమైన భక్తి గురించే ఉంటుంది కదండి. సో మూడు విషయాల గురించి వస్తూ ఉంటుంది శ్రీమద్ భాగవతం త్రూ అవుట్. భక్తి, భగవంతుడు, భక్తుడు, భక్తి, భగవంతుడు, భక్తుడు. ఈ భక్తుడు ఎలా చేశాడు భక్తి, ఆ భగవంతుడు ఏ విధంగా రిసిప్రొకేట్ అయ్యాడు, ఏ విధంగా దర్శనం ఇచ్చాడు, ఏ విధంగా రక్షించాడు. రకరకములైన భక్తులు ఉన్నారు కదండి. కోరికలతో వచ్చిన వారు, కోరికలు లేకుండా ఆయనకు వచ్చిన వారు, శుద్ధ భక్తులు ఏ విధంగా ఆయన్ని సేవించి ఆయన గురించి చర్చించి తరించారు. ఇదే కదా మొత్తం శ్రీమద్ భాగవతం. అక్కడ సుఖదేవ పరిషత్ మహారాజ్ కాంబినేషన్ అయినా, సౌనకాది సూత గోస్వామి యొక్క కాంబినేషన్ అయినా, మైత్రేయ విదురుల కాంబినేషన్ అయినా, ఏది చూసినా త్రూ అవుట్ శ్రీమద్ భాగవతం ధ్రువుడు, ప్రహ్లాదుడు, అంబరీషుడు, ప్రచేతసులు కదండి, నారదముని యొక్క వృత్తాంతం, వ్యాసదేవుడి యొక్క వృత్తాంతం. సో ఇవన్నీ త్రూ అవుట్, ఇవన్నీ మనం చూసినప్పుడు ఒకటే అర్థమవుతుంది, భక్తుడు, భగవంతుడు, భక్తి. ఈ మూడు విషయముల గురించి తప్ప వేరేది ఏమైనా ఉంటుందా? ఏది ఉండదు. ఈవెన్ 5వ స్కందంలో ఈ యొక్క సృష్టి గురించి మాట్లాడుతున్నప్పుడు అనిపించినప్పటికీ కూడా ప్రతి క్షణం మనకు అర్థమవుతుంది, ఇంత అద్భుతమైన సృష్టికి కారణం ఈ స్వామి అని పదే పదే సుఖదేవ గోస్వామి చెప్తూ ఉంటే అక్కడ కూడా మన స్వామి గురించే మాట్లాడుకుంటున్నాం. ఈవెన్ ఒక అధ్యాయం వస్తుంది 3వ స్కందంలో, ఈ యొక్క కాల పరిమితి, ఒక్కొక్క లేయర్స్ లో, అంటే ఒక్కొక్క యూనివర్స్ లో ఒక్కొక్క ఏమంటారు, ఒక్కొక్క లోకంలో ఉన్న వాళ్ళ యొక్క ఆయుష్ గురించి అది మాట్లాడుతూ ఉన్నప్పుడు, బ్రహ్మగారి యొక్క ఆయుష్ గురించి అప్పుడు అనుకోవచ్చు ఆ అధ్యాయం అంతా కూడా టైం గురించి ఇలా మాట్లాడుతుండే, లాస్ట్ లో ఏమంటారు, బ్రహ్మదేవుడికి ఇంత అద్భుతమైన ఆయుష్ ఉన్నా ఆయన ఆయుష్ మహావిష్ణువుతో పోల్చుకుంటే ఒక మెరుపులాగా, జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్, జస్ట్ ఒక మెరుపు లాంటిది అంతే, ఇంత గొప్పగా అనిపించే బ్రహ్మదేవుడు ఆయుష్ అని అక్కడితో ఎండ్ చేస్తారు. సో ఈ త్రూ అవుట్ భాగవతం భగవంతుడు, భక్తుడు, భక్తి తప్ప వేరే దేని గురించి మాట్లాడట్లేదు. ఏ శ్లోకం దానికి డిఫరెంట్ గా లేనే లేదు. ఏ విధంగా అయితే త్రూ అవుట్ భగవద్గీత భగవంతుడు ఒకటే చెప్తున్నాడు, నన్ను శరణాగతి పొందు. అది ఏది మార్గంలో అయినా, త్రూ కర్మ, త్రూ జ్ఞాన, త్రూ యోగ, త్రూ భక్తి. బట్ నాకు శరణాగతి ఉండు, నాకు యోగంలో నాకు కనెక్ట్ అయి ఉండవయా అని చెప్తున్నాడు స్వామి కదండి. యోగం అంటే ఏంటి, ఒక ఎక్సర్సైజులు చేసేస్తే కాదు. ఎక్సర్సైజులు చేస్తే కేవలం శరీర పౌష్ఠం రావచ్చేమో గాని నిజంగా ఏమిటండి, నిజంగా ఏమిటి, భగవంతునితో అనుసంధానం అవటమే యోగం కదండి. సో అది ఏ పద్ధతి అయినా సరే, అత్యున్నతమైనది భక్తి అవ్వచ్చు కదండి, కానీ ఏమిటి, భగవంతునితో అనుసంధానం అవ్వాలి. సో ఏదో ఒక ప్రాసెస్ లో భగవంతునితో కనెక్ట్ అవ్వాలి. అన్నిటికంటే ఉత్తమమైనది, సులభ సాధ్యమైనది, అందరూ చేయగలిగింది ఏమిటి, భక్తి యోగం. సో ఈ యొక్క భక్తి యోగంలో ప్రభుపాద్ గారు ఇక్కడ చెప్తున్నారు, ఈ యొక్క కృష్ణ కథ ఎంత ఆనందంగా ఉంటుంది అంటే, ఏ విధంగా అయితే ఇక్కడ చెప్తున్నారు, యువతి యువకులు వండరుల సాహచర్యమును ఆనందమును పొందు రీతి కృష్ణ భక్తి భావన యందు పూర్ణత నొందిన మహాత్ములట్టి దివ్య శాస్త్రమును శ్రవణం చేయుట యందు నిత్యానందమును పొందుతారు. సో మనకందరికీ అర్థమయ్యేలాగా ప్రభుపాద్ గారు ఒక మంచి ఉపమానం చెప్తున్నారు. ఈ విధంగా అయితే యువతి యువకులు ఉన్నప్పుడు వాళ్ళకి ఎలా అనిపిస్తుంది, వాళ్ళు మీట్ అయిన ప్రతి క్షణం కూడా వాళ్ళకి ఎంతో దివ్యమైన ఆనందం అనిపిస్తుంది. అవునా?
సో ఎప్పుడైతే సెపరేట్ అయిపోతాం, ఒక 2 గంటలు కూర్చొని మాట్లాడుకున్నప్పుడు ఎంతో ఆనందంగా ఉంటారు. ఎప్పుడైతే వెళ్ళిపోతాం అనుకున్నాం, అప్పటి నుంచి కూడా వాళ్ళకి ఎంతో విరహంగా అనిపిస్తుంది. అలాగే ఈ శుద్ధ భక్తులకి ఎటువంటిగా అనిపిస్తుందంట, ఏ విధంగా అయితే కృష్ణ కథ చర్చించుకున్నంతసేపు వాళ్ళు దివ్యమైన ఆనందం, ఎప్పుడైతే అది విరహం వస్తుందో, ఒక క్షణం ఆయన గురించి మాట్లాడుకోవట్లా, వినట్లేదంటే వాళ్ళకి అంత బాధ కలుగుతుందంట. ఎందుకంటే మనకి ఈ టర్మ్స్ అంటే బాగా అర్థమవుతాయని ప్రభుపాద్ గారు ఈ విషయంగా మనకి ఉపమానం చెప్పారు కదండి. సో ఈ విధంగా కృష్ణ కథ వైష్ణవులకే కాదండి, భగవంతుడికి కూడా ఎంతో ప్రియమైనది. మనం ఎన్నోసార్లు కృష్ణ కథ ఏ విధంగా కృష్ణుని కూడా అట్రాక్ట్ చేస్తుంది అని అనేకమైన ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం కదండి, అనేకమైన ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం. సో భక్తులకి ఏ విధంగా అయితే ప్రాణ సమానంగా ఉంటుందో, భగవంతుణ్ణి కూడా అది అట్రాక్ట్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఎవరైనా ఒక వ్యక్తి గురించి మాట్లాడుకుంటున్నాం అనుకోండి, ఇక్కడ నాకు లక్ష్మీజీ మాతాజీ కనిపిస్తున్నారు, నేను ఎవరికో చెప్తున్నా లక్ష్మీజీ మాతాజీ ఇలా అంట. ఎప్పుడైతే నేను లక్ష్మీజీ మాతాజీ గట్టిగా చెప్పాను, మిగతా స్లోగా మాట్లాడుకుంటాను అనుకోండి. సో ఇప్పుడు మాతాజీ పరిగెత్తుకుని వస్తారా, లేదా మా దగ్గరికి ఏం మాట్లాడుకుంటున్నారు నా గురించి ఇలా వదిలేస్తారా, ఫోన్లో ఏదో చెప్పుకొని నేను వదిలేస్తారా? వస్తారు మాతాజీ. వస్తారా? ఓ ఏంటి నా గురించి, నా పేరు చెప్పారు, వేరేదేదో మాట్లాడుకుంటే నాకు సంబంధం లేదు, నా గురించి చెప్పారంటే నేను వినాలి, నా గురించి ఏం మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. అలాగే స్వామికి కూడా అంత ఆతృత వస్తుందంటే, ఎప్పుడైతే స్వామి గురించి మాట్లాడుకుంటుంటే వీళ్ళకి నా గురించి ఏం తెలిసిందర్రా మాట్లాడుకుంటున్నారు, వీళ్ళకి నా గురించి ఏం చెప్పుకుంటున్నారు, ఆయనకి వినాలనిపిస్తుందంట కదండి. సో మీ అందరికి తెలిసే ఉంటుంది ఆదికేశవ టెంపుల్, తిరువట్టూర్, కొంచెం కేరళ దగ్గర తమిళనాడు బోర్డర్ కదా అదంతా కూడా. సో తమిళనాడులో ఉంటుంది, కేరళ బోర్డర్, నియర్ టు కేరళ, తిరువట్టూర్ మీరు చూసే ఉంటారు. అది టెంపుల్ హైగా ఉంటుంది, భూమి కంటే కూడా చాలా ఎత్తులో ఉంటుంది. ఎందుకంటే ఆదికేశవ భగవాన్ మన యొక్క బ్రహ్మ మధ్వ గౌడీయ సంప్రదాయంలో చాలా ప్రియంగా ఉంటుంది ఆ టెంపుల్. నాకు కూడా ఇంతవరకు అదృష్టం కలగలేదు వెళ్ళడానికి, బట్ ఎప్పుడైనా కుదిరితే వెళ్ళాలి. సో ఎందుకంటే ఎక్స్పెషల్లీ అక్కడ టెంపుల్లో చాలా పురాతనమైన టెంపుల్, అది ఎప్పటి నుంచో ఉన్నది. సో చైతన్య మహాప్రభు కూడా ఎప్పుడైతే సౌత్ ఇండియా యాత్ర వెళ్ళినప్పుడు ఆదికేశవ పెరుమాళ్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ మనకి ఎప్పుడు కూడా ఎంతో ప్రియమైన బ్రహ్మ సంహిత లభించింది అక్కడ చైతన్య మహాప్రభు గారికి కదండి. సో అప్పటి నుంచి కూడా బ్రహ్మ సంహిత, ఆయన 5వ అధ్యాయం బ్రహ్మ సంహిత ఇప్పుడు మన దగ్గర ఏదైతే ఉన్నదో, చింతామణి ప్రకర ఇంత అద్భుతమైన శ్లోకములు ఉన్న బ్రహ్మ సంహిత అక్కడే లభించింది మనకి. అవును, అప్పుడు చైతన్య మీరు రికార్డు పెట్టారు, అది చుట్టూ నీరు ఉంటుంది, రైట్ మనం బ్రహ్మ సంహిత డిస్కస్ చేసినప్పుడు దీని గురించి అవునా. సో అక్కడ ఏమవుతుంది, ఈ ఆదికేశవ పెరుమాళ్ళు ఆయన ఆవిర్భావం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మాతాజీ చెప్పింది ఏంటంటే ఆవిర్భావం గురించి చెప్తున్నారు, అప్పుడు మేము డిస్కస్ చేసుకున్నాం బ్రహ్మ సంహిత అప్పుడు. సో ఈయన ఆవిర్భావం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఎప్పుడైతే బ్రహ్మగారు మంచిగా లోక కళ్యాణం కోసం యజ్ఞం చేస్తున్నప్పుడు బ్రాహ్మణులు మంత్రం పఠిస్తే, ఒక మంత్రం తప్పుగా ఉచ్చారణ చేస్తే 2 రాక్షసులు వస్తారు. కేస రాక్షసుడు, కేసిని అంటే ఒక ఆడ రాక్షసి, మగ రాక్షసులు వస్తారు, అన్న చెల్లెల కింద వస్తారు. సో ఆ యొక్క కేస రాక్షసుడిని స్వామి చక్కగా దుడిమాడేస్తారు. ఈ యొక్క ఆడ రాక్షసి చాలా భీకరంగా పోరాడుతూ ఉంటుంది. అప్పుడు గంగా తామ్రపర్ణి 2 నదులని చాలా బలంగా ఏం చేస్తుంది, భగవంతుడు ఇలాగా పద్మనాభ స్వామి లాగా పడుకుని ఉంటారు. ఈ యొక్క ఆడ రాక్షసిని చంపడం ఇష్టం ఉండదు స్వామికి. సో ఆడుకుంటారు, కూర్చుని ఫైట్ చేస్తారు, పడుకుని ఫైట్ చేస్తారు, అయినా ఇవిడు విడిచిపెట్టదు అనమాట. అప్పుడు గంగా తామ్రపర్ణిని గట్టిగా బలవంతంగా చెప్తుంది, నువ్వు ఈయన్ని మొత్తం ముంచేసేయి మొత్తం అంతా. అప్పుడు ఏమవుతుంది, ఎప్పుడైతే భూదేవి మొత్తం స్వామిని ఇలాగ పైకి పెట్టేస్తుంది అనమాట. సో గంగా తామరపర్ణి చుట్టూరు, ఆ టెంపుల్ చుట్టూరు ఒక వలయం లాగా వచ్చేసి వాళ్ళు కిందకి వెళ్ళిపోతారు అనమాట నదులు కదండి. ఇప్పుడు కూడా మనం అలాగే చూడొచ్చు, చుట్టూరు తిరువట్టూరు అంటే చుట్టూరు కూడా నది ఉన్నది, నీరు మొత్తం పారాడుతున్న ప్రదేశం. ఒక సైడ్ గంగ, ఒక సైడ్ తామ్రపర్ణి కదండి. సో ఈ విధంగా స్వామి అక్కడ ఉంటారు. తర్వాత ఈ రాక్షసుని ఏం చేస్తారు, ఇంకా మాట వినట్లేదని చెప్పి ఆవిడ చుట్టేసి పిల్లో కింద పెట్టుకుంటాడంట, ఆయన పిల్లో కింద. సో పిల్లో కింద పెట్టుకున్నప్పుడు అక్కడ రుద్రాక్షలు, అక్కడ అందరూ పూజలు చేస్తూ ఉంటారు కదా శివుని భక్తులు. రుద్రాక్షలు ఎక్కడెక్కడ ఉంటే ఒక 12 ప్లేసెస్ నుంచి రుద్రాక్షము తీసి తాడుతో కట్టేసి పిల్లో కింద చేసి ఆవిడ పిల్లో కింద పెట్టేసుకుంటారు అనమాట. ఇంకా ఆవిడ ఎటువంటి ఫర్దర్ డిస్టర్బెన్స్ చేయకుండా. అందుకనే శివరాత్రి రోజున ఎక్కడైతే రుద్రాక్ష తీసిన ప్రదేశం నుంచి అందరూ ఆ శివుడిని మోసుకుని వచ్చి అక్కడ ఉత్సవం కింద చేసి ఆదికేశవ టెంపుల్ నుంచి మళ్ళీ తీసుకుని వెళ్తారు.
సో ఇది మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఈ ఆదికేశవ పెరుమాళ్ టెంపుల్లో ఎలా ఉంటుందంటే అది ఒక లైబ్రరీ లాగా ఉంటుంది, వేదిక్ లైబ్రరీ లాగా, రైట్? సో వేదిక్ లైబ్రరీ లాగా ఉంటుంది. సో ఎప్పుడు కూడా అక్కడ పండితులు వచ్చి చర్చ చేసుకుంటూ ఉంటారు భగవంతుడి గురించి, ఆయన లీలల గురించి. ఈ విధంగా ఒకసారి ఎప్పుడైతే ఆదికేశవ పెరుమాళ్ ఎలా ఉంటారు, ఇలా పడుకుని శయనించి ఉంటారు. యాక్చువల్ గా మనం పద్మనాభ స్వామిని ఇలా చూసినప్పుడు ఇటు సైడ్ నుంచి తల పెట్టి ఇటు సైడ్ స్వామి కాళ్ళు ఉంటాయి. బట్ ఈ టెంపుల్ రివర్స్ అన్నమాట, ఇటు సైడ్ ఆయన పడుకుని ఉంటారు, ఇటు సైడ్ కాళ్ళు ఉంటాయి. అది కూడా 3 ద్వారాల్లో చూడాలి. చాలా పెద్ద మూర్తి స్వామి, చాలా అద్భుతంగా ఉంటుందంట. సో ఒకసారి ఎప్పుడైతే మధ్యాహ్న సమయంలో ఆయనకి ఆల్టర్ క్లోజ్ చేస్తారు కదా, ఆయన రెస్టింగ్ పెట్టి రెస్ట్ తీసుకోమని చెప్పి ఆయనకి అన్ని చేసి ఎప్పుడైతే ఆల్టర్ క్లోజ్ చేసి ఇద్దరు పురోహితులు ఎవరైతే ఆయనకి సేవ చేసి వచ్చారో బయట, ఇప్పుడు ఇక్కడ కృష్ణుడు ఏమని చెప్పాడు, వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు పద్దాక, ఆ సినిమాలో హీరో ఎవరు, ఇప్పుడు ఏం అవి మాట్లాడుకోరు. ఏం మాట్లాడుకుంటారు, కృష్ణుడి గురించే. బోధయించ పరస్పరం కథయించ మాం, భగవంతుడి గురించి మాట్లాడుకుంటారు, మాం నా గురించి మాట్లాడుకుంటారు వాళ్ళు. అలాగే ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా బయటకు వచ్చేసారు సేవ చేసి, వాళ్ళిద్దరు కూడా ఇప్పుడు మాట్లాడుకుంటున్నారంట. ఏం మాట్లాడుకుంటున్నారు అనుకుంటున్నారంట, అందులో ఒక వ్యక్తి అన్నాడంట, బ్రహ్మగారు భగవంతుడికి బాగా సేవ చేశాడు. లేదు లేదు లేదు, ఇంకొక వ్యక్తి అన్నాడంట, లేదు ఇంద్రుడు బాగా సేవ చేశాడు. లేదయ్యా, ఇద్దరు అపరాధం చేసినప్పటికీ కూడా బ్రహ్మగారంటే భగవంతుడికి చాలా ఇష్టం. ఇంకొక వ్యక్తి అన్నాడు, లేదు లేదు ఇంద్రుడు అంటే చాలా ఇష్టం. సో ఎప్పుడైతే వీళ్ళు ఇప్పుడు భగవంతుడి గురించి మాట్లాడుకుంటున్నారు, అవునా? సో నాకు ఎవరిష్టం వీళ్ళు మాట్లాడుకుంటున్నారేంటి? సో అదేంటో తెలుసుకోవాలని చెప్పి పడుకున్న స్వామి లేచి కూర్చుంటాడంట. కూర్చుని నా గురించి ఏంటయ్యా, వీళ్ళు మనన్నేమో రెస్ట్ తీసుకోమన్నారు, వీళ్ళు నా గురించే మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఎవరైనా మా ఇంటికి వచ్చారనుకోండి, వాళ్ళు పడుకోమని చెప్పి బయటకు వెళ్ళి హాల్లో, ఈ పలానా వ్యక్తి ఏంటో తెలుసా, మా ఊర్లో మాట్లాడుతుంటే పడుకుంటాడా, ఇంకా ఆయన లేచి కూర్చుంటాడు. ఏం మాట్లాడుకుంటున్నారు నా గురించి, ఇంట్లో అంతా ఏంటమ్మా ఈ టాక్ అని వింటారు కదా. అలాగే స్వామి కూడా నన్నేమో రెస్ట్ తీసుకోమన్నారు, వీళ్ళు నా గురించి మాట్లాడుకున్నారు, నాకు ఎవరు ప్రియమో వీళ్ళు డిసైడ్ చేస్తున్నారేంటి, వీళ్ళకి ఏం అనుకుంటున్నారు నా గురించి. అప్పుడు ఒక వ్యక్తి చెప్తాడంట, వీళ్ళు బయటకు వచ్చి చూసినప్పుడు అక్కడ అంతా కూడా పండితులు కదా, ఒకళ్ళేమో ఈయనకి సపోర్ట్ చేసే వాళ్ళు వచ్చేసారు, ఒకళ్ళేమో ఈయనకి సపోర్ట్, పెద్ద డిస్కషన్ అయిపోతుంది అక్కడ, పెద్ద డిబేట్. సో ఇప్పుడైతే ఏమంటారు, సోప్ బాక్స్, ఆ సినిమా ఈ సినిమా ఈ హీరో వాళ్ళ గురించి చర్చ కానీ, సో అప్పట్లో స్వామి గురించి చర్చ పెద్ద విషయం. ఏదైనా ఒక డిస్కషన్, ఒక 4-5 కూర్చున్నారంటే భగవంతుడి గురించి చర్చ ఉండేది, అంత తప్ప వేరేదేం ఉండేది కాదు. అంతగా ఉంటారు శుద్ధ భక్తులు కదండి. సో సో ఇటు సైడ్ ఉన్న వాళ్ళు చెప్తారు, సో బ్రహ్మగారు బ్రహ్మ విమోహన లీలలో ఈ యొక్క వీటిని అన్నిటినీ తీసుకుని వచ్చినప్పటికీ ఏమైంది, అప్పుడు స్వామి ఎక్స్పాండ్ అయ్యి ఉన్నాడు. సో ఆ విధంగా వాళ్ళకి ఎటువంటి కష్టము కలిగించలేదు. ఆ యొక్క బ్రజవాసులు ఎవరికి కూడా ఈ లీల గురించి, బ్రహ్మగారు చేసిన అపరాధం గురించి ఎవరికి తెలియదు. ఎవరి మటుకు వాళ్ళు ఇంకా ఆనందం పొందారు. ఎందుకని, ఇంతకు ముందు కృష్ణుడిని చూసి వాళ్ళు ఎంత ఆనందం పొందారు, ఇప్పుడు ఏమనుకున్నారు, వాళ్ళు అనుకునేవారు కృష్ణుడే మా పిల్లవాడైతే బాగుండేది అని. సో ఇప్పుడు ఈ బ్రహ్మగారి ఈ యొక్క అపరాధం అయితే అపరాధం అయింది, కానీ ఈ లీల కారణంగా ఏమైంది, వాళ్ళందరికీ కూడా కృష్ణుడు పిల్లవాడి కింద వెళ్ళాడు. ఆవులు కూడా అనుకుంటున్నాయి, ఈ కృష్ణుడు నా యొక్క దూడ అయిపోతే బాగున్నావు, బాగా నేను పాలించుకుంటానని. సో ఇప్పుడు ఆ దూడ కింద అయ్యాడు, గొప్ప బాలుడు కింద ఎక్స్పాండ్ అయ్యాడు బ్రహ్మ విమోహన లీల కారణంగా. సో వీళ్ళందరి కోరిక తీరు. అందుకనే బ్రహ్మగారు అపరాధం చేసినప్పటికీ కూడా బ్రహ్మగారు అంటే భగవంతుడికి చాలా ఇష్టం. ఇటు సైడ్ వాళ్ళు వీళ్ళ వాదన అంతా చెప్పారు, అటు సైడ్ వాళ్ళు అంటారు, అదెలా చెప్తావు నువ్వు, అపరాధం చేశాడు ఇంద్రుడు, ఒప్పుకుంటాం, పెద్ద అపరాధమే బ్రహ్మగారి కంటే. కానీ ఈ బ్రహ్మ విమోహన లీలలో కృష్ణుడికి ఎంత విరహం వచ్చింది వాళ్ళ స్నేహితుల పట్ల, అన్ని తానై ఎక్స్పాండ్ అయి ఉన్నాడు, వ్రజవాసులందరికీ ఆనందం వచ్చింది, కానీ తనకి సెపరేషన్ ఉంది కదా తన స్నేహితులతో, ఆవులతో. ఎందుకంటే వాళ్ళందరినీ తీసుకెళ్లి బ్రహ్మగలోకంలో పెట్టుకున్నాడు ఈయన ఎక్స్పాండ్ అయ్యి ఎవరికి విరహం లేకుండా చేశాడు కానీ, బట్ ఆయనకి స్వతహాగా విరహం పడుతున్నాడు కదా వాళ్ళందరి గురించి. అందుకని ఇంద్రుడు చాలా అపరాధం చేశాడు. కానీ ఇక్కడ ఇంద్రుడు చేసిన అద్భుతం ఏమిటి అంటే, అందరికీ పెద్ద ఘోరమైన యొక్క వర్షం కలిగించి ఇబ్బంది పెట్టిన 7 రోజులు ఏం చేశాడు, మొత్తం రజవాసులందరినీ ఒకే చోట తీసుకుని వచ్చాడు. సో ఆ విధంగా గోవర్ధన ఎత్తినప్పుడు స్వామి ఏం చేస్తున్నారు, అందరికీ స్వామి యొక్క అద్భుతమైన రూపం చూసే అవకాశం ఒకేసారి కలిగింది. అది కూడా నిరంతరంగా, ఎటువంటి ఆటంకం లేకుండా. ఇంతకుముందు ఏమయ్యేది, ఆయన ఆవులు తీసుకుని వెళ్తే ఇంట్లో ఉన్న వృద్ధ గోపికలకు గాని, ఆ యొక్క వయసులో ఉన్న గోపికలు గాని విరహం ఉండేది. స్వామి మళ్ళీ ఆవులను గాని దూడలను గాని తీసుకుని వచ్చేంత వరకు వాళ్ళ దర్శనం ఉండేది కాదు. కేవలం ఆయన పాద పద్మం చూసి దాని మీద ధ్యానం చేస్తూ ఉండేవారు.
అలాగే నందమహారాజు అనుకుంటూ ఉండేవారంట. ఎప్పుడైతే నందమహారాజు ఇంకా చిన్నగా ఉన్నప్పుడు కృష్ణుడికి నందమహారాజు అనుకునే యశోద ఎంత అదృష్టవంతురాలు, నేనేమో వెళ్లాల్సి వస్తుంది ఇవన్నీ పట్టుకుని, యశోదతో ఎప్పుడూ ఉంటాడు కృష్ణుడు కదండి. సో ఈ విధంగా ప్రతి ఒక్కరికి కూడా కృష్ణుడి పట్ల కొంచెం విరహం ఉండేది. కానీ గోవర్ధన ఎత్తున 7 రోజులు పగలు రాత్రి ఏమైంది, అందరూ ఒకే చోట ఉన్నారు. నందమహారాజు, ఆవులు, దూడలు, గోపబాలురు, చిన్నవారు, పెద్దవారు అందరూ నిరంతరంగా చూస్తున్నారు. కాబట్టి ఇంద్రుడు చేసిన అపరాధం పెద్దదైనప్పటికీ కూడా కృష్ణుడికి వ్రజవాసులకి ఇద్దరికి ఆనందం కలిగించాడు కాబట్టి ఇంద్రుడు అంటేనే ఇష్టం. సో ఈ విధంగా వాళ్ళందరూ మాట్లాడుకుంటే భగవంతుడు ఆదికేశవ నవ్వుతారంట. సో ఎప్పుడైతే ఈ యొక్క పురోహితులకు అర్థం కాదు ఎక్కడి నుంచి నవ్వు వినిపిస్తుంది, మనందరూ ఎంత సీరియస్ గా చర్చించుకుంటే ఉంటే, సో వాళ్ళు చూస్తే ఆదికేశవ పడుకున్న ఆయన కూర్చున్నాడంట, కూర్చుని హహహా నవ్వుకుంటాడట. సో ఎప్పుడైతే వీళ్ళందరూ ఒక్కసారి భగవంతుడి యొక్క నామాన్ని ఎప్పుడైతే ఆదికేశవ ఆదికేశవ ఎప్పుడైతే అన్నారో అప్పుడు వాళ్ళేమో వీళ్ళందరూ నన్ను చూస్తున్నారని చెప్పి మళ్ళీ ఆయన రిలాక్స్డ్ గా ఆయన పడుకుని ఉన్నాడట. సో ఇది మనకి తెలిసేది కృష్ణ కథ కృష్ణుడిని ఆకర్షిస్తుంది. మరి జీవాత్మకి ఎందుకు అట్రాక్ట్ అవడు, ఆటోమేటిక్ గా అట్రాక్ట్ అవుతుంది. అంత మధురంగా ఉంటుందండి, అంత దివ్యమైన ఆనందం వస్తుంది. మీరు ఉడిపి వెళ్ళి ఉంటారు కదా, ఉడిపిలో కూడా ఆ యొక్క మఠములు ఉంటాయి. ఒక్కొక్క మఠం ఒక్కొక్క కొన్ని సంవత్సరములు, 1 సంవత్సరం 2 సంవత్సరం వాళ్ళకు ఉంటాయి. ఆ మఠం వాళ్ళు ఆర్గనైజ్ చేస్తారు. ఆయన యొక్క ఆరాధన అంతా కూడా నెక్స్ట్ వేరే మఠం వాళ్ళకి వస్తూ ఉంటుంది. సో ఈ విధంగా మధ్వాచార్యులు ఆ విధంగా స్థాపించారు ఉడిపిలో. సో ఉడిపిలో ఒకసారి ఏమవుతుందంటే, ఆయన ఆచార్య పేరు నాకు గుర్తులేదు, ఒక ఆచార్య ఉండేవారంట. ఆయన ఒక మఠానికి సంబంధించిన ఆచార్య. సో ఎప్పుడైతే ఆయన వాళ్ళు ఏం చేస్తారు, ప్రతిరోజు కూడా ఒక్కొక్క చోటకి వెళ్ళి తిరిగి వాళ్ళు ప్రచారం చేస్తూ ఉంటారు. సో ఏం జరిగింది, సో ఎప్పుడైతే ఒకసారి ఆయన టెంపుల్లో ఇస్తూ ఉండేవారంట రెగ్యులర్ గా. సో ఒక రోజు ఏం జరిగింది, ఆయనకి కొంచెం ఏదో బాగోక ఆయన ఉన్న మఠం దగ్గరే ప్రవచనం ఇద్దాము అని అనుకున్నారంట. సో సో ప్రతిరోజు కూడా టెంపుల్లో ఇచ్చేవారు. సో ఆయన అక్కడ ఇస్తున్నారు. సో ఇక్కడ ఏమైంది, ఉడిపి కృష్ణకి ఆయన బంగారు ప్లేట్ లో ఆయనకి భోగా పెడతారంట. సో ఏమైంది, ఎప్పుడైతే భోగా పెట్టడానికి అంతా తీశారో మళ్ళీ తర్వాత ఆల్టర్ తీసి చూసేపాటికి భోగా ప్లేట్ పెట్టిన ఆ బంగారు ప్లేట్ మిస్ అయిపోయిందంట. ఇదేంటి మిస్ అయిపోయింది, ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది అని చెప్పి మొత్తం అంతా వెతుకుతుంటే ఎవరో ఈ మఠంలో ఎక్కడైతే ఆయన ప్రవచనం చెప్తున్నారు అక్కడి నుంచి టెంపుల్ కి ఇన్ఫార్మ్ చేశారంట. ఏమో ఎలా వచ్చిందో తెలీదు, కృష్ణుడు భోగా ప్లేట్ ఇక్కడికి వచ్చి ఉన్నది. సో అప్పుడు వాళ్ళకి అర్థం కాలేదంట, ఇదేంటి ఇక్కడికి ఎలా వచ్చింది. సో అప్పుడు వాళ్ళందరూ వాళ్ళు డిస్కస్ చేసుకుంటే వాడు అర్థమైందంట, ఈయన ఎంత అద్భుతంగా కృష్ణ కథ చెప్తారు, ప్రతిరోజు కృష్ణుడు వింటున్నాడు, ఈ రోజు మరి ఆయన అక్కడికి రాలేదు కదా, అందుకనే ఆయనే ప్లేట్ పట్టుకుని ఇక్కడికి వచ్చేసాడు, తింటూ ఇక్కడికి వచ్చేసాడు. సో ఎప్పుడైతే ఈ విషయం తెలిసిందో నెక్స్ట్ ఎప్పుడైనా బంగారు ప్లేట్ మిస్ అయితే వాళ్ళకి ఒక్కటే అనమాట, ఈయన ఎక్కడ చెప్తున్నాడో చూడండి, డెఫినెట్ గా అక్కడికి వెళ్ళి కూర్చుని తింటూ, మనం కూడా అంతే కదా, ఇప్పుడు చిన్నపిల్లలు ఏం చేస్తూ ఉంటారు, అలా తింటూ ఆ టీవీ దగ్గర కూర్చుని అక్కడే వదిలేస్తారు కదా, అలాగే కృష్ణుడు కూడా ఇక్కడ కాదు కదా నా గురించి అక్కడ మాట్లాడుకున్నారు, సరైన ప్లేట్ పట్టుకుని అక్కడికి వెళ్ళిపోయి తింటాడంటే అక్కడే వదిలేసి వచ్చేస్తాడంట. సో ఈ విధంగా కృష్ణ కథ కృష్ణుని ఎంత అద్భుతంగా ఆకర్షిస్తుందండి, మనం అర్థం చేసుకోవాలి. సో ఇంకొక అద్భుతమైన విషయంతో మనం కంప్లీట్ చేద్దాం. ఐ థింక్ మనం ఇది ఆల్రెడీ ఒకసారి భాగవతంలో చెప్పుకున్నాం, బట్ చాలా మధురమైన లీల. సో ఏకాదశి రోజున ఒక్కసారి మనం చర్చించుకుని మనం కంప్లీట్ చేద్దాం. ఎందుకంటే కృష్ణ కథ కృష్ణుని కూడా ఆకర్షిస్తుంది. అక్కడ ఆదికేశవ పెరుమాళ్ గురించి మాట్లాడుకున్నాం, ఇక్కడ ఉడిపి కృష్ణ గురించి మాట్లాడుకున్నాం. అలాగే మీరు శ్రీరంగంలో రంగనాథ స్వామి ఉంటారు కదండి. సో ఆ రంగనాథ ఎప్పుడు కూడా చక్కగా బయట ఊరేగింపుకి వస్తాడు, ఏమంటారు ఎంతో అద్భుతంగా వస్తాడంట ఆయన. సో ఆయన పల్లకీ సేవ ఇప్పటికీ కూడా ఎంతో మందిని ఆకర్షిస్తుంది. ఎప్పుడైతే ఆయన పల్లకీలో వస్తాడో రంగనాథుడు అలాగే రంగనాయకి దేవి వచ్చినప్పుడు ఒక అద్భుతమైన మూమెంట్స్ ముందుకి వెనక్కి అటు ఇటు ఎంతో అద్భుతంగా ఆయనకి ఈ పల్లకీ సేవ చేస్తారు. సో ఇప్పటికి కూడా ఎంతో ఎక్కువ అమౌంట్, చాలా ఎక్కువ మంది అటెండ్ అవుతూ ఉంటారు. అవునా, ఆయన ఏమంటారు నం పెరుమాల్. సో మెయిన్ పెరుమాల్ ఏమంటారు పెరియ పెరుమాల్. ఎవరైతే రంగనాథుడు కూడా స్లీపింగ్ పొజిషన్ లోనే ఉంటాడు కదా, ఆయన పెరియ పెరుమాల్ అంటారు, ఈయన ఉత్సవమూర్తిని నం పెరుమాల్ అంటారు. సో ఇక్కడ కూడా ఒక అద్భుతమైన ఒక శ్రీ వైష్ణవ ఆచార్య ఉంటారు. ఆయన ఎవరంటే నం పిల్లాయ్ గారు.
సో ఈయన కూడా అద్భుతంగా ప్రవచనములు ఇస్తాడనమాట. సో ఈయన చెప్పినప్పుడు కూడా ఎక్కడైతే ఆ యొక్క శ్రీరంగంలో భగవంతుడి యొక్క ఆల్టర్ ముందు చెప్తాడనమాట. ప్రవచనం చెప్పినప్పుడు ఆ మొత్తం టెంపుల్ అంతా కూడా కోర్ట్‌యార్డ్ అంతా నిండిపోద్దనమాట. ఒక్కళ్ళు కూడా పడ్డానికి లేనట్టుగా ఫుల్‌గా నిండిపోద్దంట. సో ఇలా నిండిపోతుంటే కొన్ని రోజులకి పేరు ఎలా వచ్చేసిందంటే నంపెరుమాల్ గోష్ఠియో, నంపిల్లాయ్ గోష్ఠియో అనేవారంట. అంటే ఇప్పుడు నంపెరుమాల్ ఏమన్నా పల్లకి సేవ ఊరేగుతూ వస్తున్నాడా? లేకపోతే నంపిల్లాయ్ గారు ఏమైనా కృష్ణ కథ చెప్తున్నాడా ఈరోజు? ఏమిటి విషయం ఇక్కడ? ఎందుకు ఇంతమంది క్రౌడ్ ఉంది? అలా అయిపోయిందనమాట. కొన్ని రోజులకి ఈదర్ ఈ 2 యాక్టివిటీస్ లో ఇంత రష్ ఉంటుంది. నంపెరుమాళ్ళు చక్కగా వచ్చినప్పుడు అంత ఉంటుంది. నంపిల్లాయ్ గారు ప్రవచనం చెప్తున్నప్పుడు అంత ఉంటుంది. ఇంతగా అయిపోయిందనమాట. సో ఏమవుతుంది, ఒకరోజు నంపిల్లాయ్ గారు చాలా అద్భుతంగా కథ చెప్తూ ఉంటారు. ఆ కథ ఈవినింగ్ వరకు సాగుతుందన్నమాట. సో ఈవినింగ్ వరకు సాగినప్పుడు ఎంతో మంది ఆయనకి ప్రామాణికమైన శిష్యులు ఉంటారు. ఆ వైష్ణవ సంప్రదాయంలో ఎంతో మంది అద్భుతమైన ఆచార్యులు ఉన్నారు. సో ఏమైంది, అప్పుడు చీకటి పడుతుంటే ఏమంటే ఈ ల్యాంప్స్ ఆన్ చేయాలి కదా, కర్రతో అవన్నీ ఆన్ చేయాలి టెంపుల్ అంతా కూడా. ఇప్పుడులాగా లైట్స్ టక్కన ఆన్ చేయడానికి ఉండదు. సో ఎప్పుడైతే ఇప్పుడు ఆ సేవలు చేసేవాళ్ళు ఉంటారు టెంపుల్లో కూడా. ఈ సేవ వీళ్ళకని అసైన్ చేస్తారు కదా. ఇప్పుడు కృష్ణ కథ అవుతుంది అనుకోండి, ఎవరైనా మహారాజ్ వచ్చారనుకోండి, మనం వెళ్ళి అలా కూర్చుని పోవచ్చు. లేకపోతే ఇప్పుడు టెంపుల్లో పూజారి గారికి వాళ్ళు వెళ్ళి ఆ టైంకి వచ్చి చేయాలి. సో మేము కూడా టెంపుల్లో ఇక్కడ మేము గార్లెండ్ సేవ చేస్తాం అనమాట. సో ఎప్పుడైతే మా లీడర్ కొంచెం లేట్ గా వస్తారనుకోండి, అక్కడ కృష్ణ కథ అవుతుంటే మేము అక్కడ కూర్చున్నాం అనుకో, రండి అని మమ్మల్ని తీసుకుని వెళ్ళిపోతారా కృష్ణ కథలో ఉన్నా సరే. ఎందుకంటే ఒక్కోసారి గార్లెండ్ టీమ్ అంతా మాకు వేరే రూమ్ ఇచ్చారు. సో మేము అక్కడికి ఏం పెట్టుకుంటాం, యూట్యూబ్ ది లింక్ పెట్టుకుని అక్కడి నుంచి వింటాం. సో మా లీడర్ ఒకటే చెప్తారు, మనకంత ప్రివిలేజ్ లేదు, డైరెక్ట్ గా స్పీకర్ ని చూస్తూ వినడానికి అంత ప్రివిలేజ్ లేదు. స్వామి ఒక సేవ ఇచ్చాడు, సో ఆ సేవ చేస్తూ వినండి, అక్కడికి రండి అని తీసుకెళ్ళిపోతారు అనమాట. సో అది కూడా గొప్ప అదృష్టం. స్పీకర్ చెప్తుంటే డైరెక్ట్ గా వింటాం అనేది ఎంతో అదృష్టం. అఫ్ కోర్స్ భగవంతుడి యొక్క సేవ చేస్తాం కాబట్టి డెఫినెట్ గా వెళ్ళాలి. సో అలాగే ఒక వ్యక్తి దీపములు వెలిగిస్తూ ఉంటాడు అనమాట. సో అతను ఎంతో టెన్షన్ గా ఉంటాడు, మిస్ అయిపోతున్నాను, నంపిల్లాగా ప్రవచనం మిస్ అయిపోతున్నాను, బట్ ఈ సేవ చేయాలి కదా, భగవంతుడి సేవ. సో మనం కృష్ణ కథ ఎందుకు వింటామండి? ఆయనకి ఇంకా అద్భుతంగా సేవ చేయటం కోసం, ఆయన గురించి తెలుసుకుని ఆయన సేవ చేయటం కోసం. సో ఎవరైనా మేము ఓన్లీ వింటామండి, ఓన్లీ జపం చేస్తాం, సేవ చేయము అంటే వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకోలేదని అర్థం, సరిగ్గా వాళ్ళకి ప్రోగ్రెస్ రావట్లేదని అర్థం కదండి. కొంతమంది చెప్తారు మేము 40 మాలలు చేస్తాం బట్ నో సర్వీస్. చేసేది జపం చేసేది ఎందుకు? శ్రీమతి రాధారాణి కృష్ణ భగవాన్ సేవ ఇవ్వండి అని. కృష్ణ కథ వినేది ఎందుకు? సేవ చేసినప్పుడు 100% ఆయన తృప్తి కోసమే చేయాలి సేవ. ఇది అర్థం కావటం కోసం మనం వింటున్నాం కృష్ణ కథ కదండి. సో ఇతను అనుకుంటారు, సరే అయితే ఈ సేవ చేసి వచ్చేస్తాను, గబగబా ల్యాంప్స్ అన్ని వెలిగించి వచ్చేస్తాను అని చెప్పి వెళ్తారు. అన్ని ల్యాంప్స్ వెలిగించేస్తాడు. సో వెలిగించేసి వచ్చేద్దాం అనుకుంటే అక్కడ పురోహితులు గారు అంటారు అనమాట, బాబు ఇప్పటి వరకు భగవంతుడికి ఈ హారతి అర్చన ఇదంతా అయిపోయింది, కొంచెం సేపు విని వస్తా. ఇప్పటి వరకు నువ్వు కూర్చుని వచ్చావు కదా కథలో, కొంచెం సేపు నేను కూడా విని వస్తానయ్యా. ఇంకేమంటారు వైష్ణవులు అంతా బతిలాడుకుంటుంటే, సరే అయితే మీరు వెళ్ళి వినిరండి, నేను ఇక్కడే, మరి భగవంతుని కాపలా ఉండాలి కదా, నువ్వు ఉండి ఇక్కడ అంటే, సరే అయితే ఇతను కూడా పాపం నో చెప్పలేరు కదా, పెద్ద పెద్ద భక్తులు ఎవరైనా అడిగారు అనుకోండి వెంటనే నో చెప్పలేము. సరే అయితే మీరు వెళ్ళి వెంటనే వచ్చేసేయండి, నేను కూడా వినాలనుకుంటున్నా. సరే అయితే సో ఆ వ్యక్తి వెళ్తారు. సో ఇప్పుడు ఏంటి, భగవంతుని కాపలా చూసుకోవాలి, ఇంకొకటి ఏంటి అక్కడ కథ శ్రద్ధగా వినాలి. కూర్చుందామంటే అక్కడ ప్లేస్ లేదు, మొత్తం ఆక్యుపైడ్ అనమాట, ఆల్టర్ ముందు వరకు ఆక్యుపైడ్. సో ఇతను ఏం చేస్తున్నాడు, ఎవ్వరు లోపలికి ఆల్టర్ లోకి వెళ్ళకుండా ఉండాలి కదా, ఎందుకంటే శ్రద్ధగా వింటున్నాడు. అప్పుడు అందుకని చెయ్యి అడ్డం పెడతాడు, అక్కడ గోడకి ఇలా చెయ్యి ఆన్ పెట్టి శ్రద్ధగా వింటున్నాడు. చెయ్యి చక్కగా వింటుంటే వెనకాల నుంచి ఎవరో పీకుతారంట. పీకుతుంటే, ఉండవయ్యా ఇప్పటికే పర్మిషన్ దొరికింది, శ్రద్ధగా వింటున్నా, నన్ను పీకొద్దు. పీకుతుంటే మళ్ళీ గట్టి గట్టిగా వెనకాల నుంచి ఎవరో లాగుతూ ఉంటారంట. అసలు ఎవరు నన్ను ఇంత డిస్టర్బ్ చేస్తున్నారు చెప్తే అర్థం కావాలని చూస్తే ఎవరు, స్వయం పెరుమాల్. ఏం పెరుమాల్? పెరియ పెరుమాల్. ఎవరైతే పడుకుని ఉంటారు కదా, పడుకుని ఉండే పెరుమాల్. అక్కడ స్థానం ఖాళీ అయిపోయింది, అనంతుడు ఉన్నాడు అక్కడ. అనంతుడి మీద నుంచి లెగిసి వచ్చేసాడు. ఇప్పుడు అన్న అంటే, నువ్వెవరయ్యా అని అడిగాడంట ఈ ఒక్క భక్తుడు. అడిగితే, ఇదేంటి స్వయం నేను తెలియట్లా, పెరియ పెరుమాల్ నేనే, అయితే నీకు ఇక్కడేం పని అంటే, అదేంటయ్యా అలా అంటావు, పెరుమాల్ నా గురించే చెప్తున్నాడు, నీ గురించి చెప్తే నీకేంటయ్యా పని, అది నేను వినాలి, నాలాంటి వాళ్ళు వినాలి నీ గురించి, నీకేం పని. అదేంటయ్యా అలా అంటావు, నా గురించి చెప్తున్నాడయ్యా, నేను వినాలి కదా, ఎంతో అద్భుతంగా చెప్తున్నాడు, నేను పడుకోలేకపోతున్నా, నేను వెళ్ళి వాళ్ళ మధ్యలో కూర్చుని వినాలనుకుంటున్నాను అంటే, ఎక్కడ చూడు
మొదటి లైన్, రెండో లైన్, 3, 4, 5, 14, 20, 30 లైన్లు నిండిపోయాయి. నువ్వు కనీసం కాలు అడుగు పెట్టడానికి కూడా లేదు. ఎక్కడికి వెళ్తావు? నేను కూర్చోలేదు. కాబట్టి ఇక్కడే ఉండు, కావాలంటే నన్ను డిస్టర్బ్ చేయొద్దు అంటే మళ్ళీ పీకుతూ ఉంటాడు అనమాట. లేదయ్యా, కొంచెం ప్లేస్ ఇస్తే కొంచెం సేపు విని వచ్చేస్తాను. అప్పుడు ఈ భక్తుడు అన్నాడు, జబర్దస్తిగా ఆ పెరుమాళని తీసుకుని వెళ్ళి, నువ్వు అర్చామూర్తివి, ఇప్పుడు రాముడివో కృష్ణుడివో కాదు, నడుచుకుని వెళ్ళిపోయి అన్ని చేసేస్తానంట. నువ్వు అర్చామూర్తి అవతారం కింద వచ్చావు, ఇప్పుడు నువ్వు వెళ్ళి ఏం చేయాలి అని చెప్పి జబర్దస్తిగా తీసుకెళ్లి ఆయన్ని మళ్ళీ అనంతుడు కొడుకు పెట్టేసి, నువ్వు ఇలాగ పడుకుని వినవయ్యా, నువ్వు అర్చామూర్తివి, ఇప్పుడు రాముడివో కృష్ణుడు అంటే అప్పుడు నడవచ్చు మాలాగా, ఇప్పుడు ప్రశాంతంగా ఇక్కడి నుంచి విను, నన్ను అక్కడి నుంచి విని, నన్ను డిస్టర్బ్ చేయొద్దు స్వామి అని చెప్పాడంట. సో అందుకని ఇంత అద్భుతంగా ఉంటుంది చూడండి. పెరుమాళ్ళే లెగిసి వచ్చి కూర్చుని వాళ్ళ మధ్యలో ఆ భక్తుడు చెప్తుంటే నేను శ్రద్ధగా వినాలయ్యా, నా గురించి చెప్తున్నారు, ఎంత ఆనందంగా ఉంది, ఎంత మధురంగా ఉంది, నేను పడుకోలేకపోతున్నాను, నన్ను పడుకో కూర్చో అంటారు, బట్ ఎంత అద్భుతంగా ఉంది. సో ఇది కృష్ణ కథ. ఇక్కడ రంగనాథుని లేపేస్తోంది, రంగనాథుడికి వినాలి అనుకుంటున్నాడు, అక్కడ ఆది కేశవ పెరుమాళ్ వినాలి అనుకుంటున్నారు, అక్కడ ఉడిపి కృష్ణ తినే ప్లేట్ పట్టుకుని వెళ్ళిపోతున్నాడు, ఆయన ఎక్కడ చెప్తే అక్కడ ఏ మఠానికి ఆ మఠానికి. సో ఇదండి కృష్ణ కథ యొక్క మహత్యం. కృష్ణ కథ కృష్ణున్నే ఆకర్షిస్తుంది. మరి ఎటువంటి వాడి యొక్క చైతన్యం అయినా సరే ఆ కృష్ణ కథ దగ్గర ఆగట్లేదు అంటే వాడు నిజంగా దురదృష్టవంతుడు కదండి. సో ఈ విషయం మనం అర్థం చేసుకుని మనకి ఉన్న లగ్జరీ, డివోటీ లైఫ్ లో ఉన్న లగ్జరీ ఏంటంటే భక్తుల యొక్క సాంగత్యం, అలాగే కృష్ణ కథాశ్రవణం చేసే అవకాశం. ఇవి లగ్జరీస్ అన్నమాట. ఇప్పుడు చెప్తారు కదా, మేము ఆ విల్లాలో ఉన్నాం, ఈ విల్లాలో ఉన్నాం, ఆ లగ్జరీ లైఫ్, ఇది కారు ఇన్ని లక్షలు, కాలు తీస్తే ఇంత ఖర్చు అవుతుంది, అది కాదు లగ్జరీ కదండి. ఓ మాకు ఇంత కీర్తి ఉంది, ఇంత టర్నో, ఇది కాదు లగ్జరీ. జీవితంలో జీవాత్మకున్న లగ్జరీ ఏమిటి? ఆ యొక్క కృష్ణ కథా శ్రవణం చేసే అవకాశం, భక్తుల యొక్క సాంగత్యం. ఎవరైతే వాళ్ళ ఏం కూడా కృష్ణున్నే చేరాలి, వాళ్ళ ఏం కూడా కృష్ణ సేవలో తరించాలి అనుకుంటున్న అటువంటి మనశ్చైతన్యం ఉన్న భక్తులతో సాంగత్యం, ఇవి రెండూ కనుక వాళ్ళ జీవితంలో లభిస్తే అది నిజంగా లగ్జరీ. వాళ్ళు నిజంగా తృప్తిగా ఉండగలరు, దివ్యమైన ఆనందాన్ని ప్రతి క్షణం పొందుతూ ఉండగలరు. సో మనం కూడా ఇలా చెప్పుకుంటే ఎన్నెన్నో ఉన్నాయి. సో మనం ఆల్రెడీ చాలా ఇటువంటి లీలలు ఎన్నో చెప్పుకున్నాం భాగవతం చర్చించుకుంటున్నప్పుడు కూడా. సో ఈ రోజుతో మనం ఇక్కడితో కంప్లీట్ చేద్దాం. ఎందుకంటే ఇలా చెప్పుకుంటే అనంతం, ఎందుకంటే కృష్ణ కథ అనంతం, అలాగే ఆయన యొక్క లీలలు అనంతం. మనం ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే కృష్ణ కథ కృష్ణుణ్ణి ఆకర్షిస్తుంది, మరి నన్నెందుకు ఆకర్షించట్లేదు అని మనం క్వశ్చన్ వేసుకోవాలి. ఎందుకు ఆకర్షించట్లా? మనలో ఉన్న కలుషిత చైతన్యం కారణంగా మనం కృష్ణ కథకి అట్రాక్ట్ అవ్వలేకపోతున్నాం తప్ప, లేకపోతే ఇటువంటిది లేదు. సో అటువంటి కలుషితమైన చైతన్యాన్ని స్లోగా విడిచిపెట్టాలి. అయ్యో నాకు అట్రాక్షన్ లేదు కదా అని వింటాం మానేయకూడదు. ఎప్పుడైతే వింటూ ఉంటే ఏమవుతుంది? శృణ్వత స్వకత కృష్ణ పుణ్య శ్రవణ కీర్తన హృదయంతస్థో అభద్రాన్ని విధునోతి. అన్ని అభద్రములు తొలగిపోతాయి. అప్పుడు ఇక్కడ చెప్పినట్టు అటువంటి భక్తుడు ఇక్కడ ఏమని చెప్పారు? జలము వీడి మత్యము బతకలేనట్లు భక్తుడు భగవానుతో సంబంధము లేకుండా క్షణకాలము జీవింపలేడు కదండి. ఇంకొక విషయం ప్రభుపాద గారు ఇక్కడ ఏమని చెప్పారు? మహాత్ములట్టి దివ్య శాస్త్రమును శ్రవణం చేయుట యందు నిత్యానందమును పొందుతురు. ఇవి మన జీవితంలో కూడా మనం చక్కగా చూడవచ్చు. ఇంకేమైనా సందేహాలు ఉన్నాయా డివోటీస్ ఈ రోజు సెషన్ లో? హరే కృష్ణ మాతాజీ, ఇందాక భక్తి పంచమ తత్వ ఏదో చెప్పారు ఒకసారి. పంచమ పురుషార్థం. భక్తి పంచమ పురుషార్థం అండి. థ్యాంక్ యూ. హరే కృష్ణ. దండవత్ ప్రణామం. మాతాజీ మీరు ఫస్ట్ లో స్టార్టింగ్ లో చెప్పినట్లుగా మాతాజీ, మా ప్రభుజీ కూడా వాకింగ్ ఇచ్చి రాగానే ఆ క్లాస్ వింటున్నావు, ప్రతిరోజు వింటావు, ఏముంటది దీంట్లో, అదే విషయం చెప్తారు కదా, మళ్ళీ ఎందుకు అంత శ్రద్ధగా వినాలి, తెలిసిన విషయమే అంటారు మాతాజీ. అయితే నేను అనేదాన్ని ఒక్కసారి మీరు కూడా వినండి, దాంట్లో ఉండే టేస్ట్ అర్థమవుతుంది అని చెప్పాను అంటారు మాతాజీ. ప్రతిరోజు అనమాట ఇదే ప్రశ్న, సేమ్ మీరు ఏదైతే అన్నారో అలానే ప్రతిరోజు వింటావుగా, ఏముంది విన్న విషయం వింటే ఏమొస్తుంది అని అడుగుతుంటారు అనమాట. సో మా ప్రభుజీకి ఈరోజు వినిపించాను మాతాజీ ఇలా అని. అవునా? వినిపించాను. సో ఇది టేస్ట్ వస్తే ఇప్పుడు మనకి ఇష్టమైన పదార్థం తింటే ఒకసారి నచ్చితే మళ్ళీ వారానికి 2 సార్లు చేసుకుంటాం కదా, అలాగే ఇది కూడా ప్రతిరోజు వింటే చాలా టేస్ట్ వస్తుంది చెప్పేసాను మాతాజీ. జపం అయితే చేస్తారు కానీ క్లాస్ వినడానికి కొంచెం ఇంకా అంతవరకు రాలేకపోతున్నారు. సో ఇదే మీరు ఒకసారి వినండి, మీకు దాంట్లోనే టేస్ట్ అర్థమైతే మనం కూడా వదిలిపెట్టాం,
అని చెప్పి చెప్తా ఉంటారు మాతాజీ. సో ఈ రోజు నిజంగా పెరుమాళ్ళ గురించి గాని, ఉడిపి కృష్ణుడి గురించి అసలు ఎంత అద్భుతమైన కథలు చెప్పారు మాతాజీ. చాలా అద్భుతంగా ఉన్నాయి మాతాజీ. ఉడిపి కృష్ణుడు ఎగ్జాంపుల్ మరి హరి బోల్ మాతాజీ. చాలా బాగుంది ఆయన బంగారు ప్లేట్ దొరకాలంటే ఎక్కడ ఆయన ప్రవచనం చెప్తాడు అక్కడ వెళ్ళిపోతుంది. కృష్ణుడు ప్లేట్ తీసుకొని అక్కడికి వెళ్ళాలని మీరు చెప్తుంటే కానీ చెప్తుంటేనే ఒళ్ళంతా పులకరింతలు వచ్చేసింది మాతాజీ. కృష్ణుడు వచ్చాడు ఏంటి ప్లేట్ పట్టుకొని. ఇది మనం చాలా ఈజీగా అన్వయించుకోవచ్చు. ఇప్పుడు మన పిల్లలు మనం ఎక్కడ ఫుడ్ పెట్టినా ఏం చేస్తారు, ప్లేట్ పట్టుకుని ఎక్కడైతే టీవీ ఉందో అక్కడికి వెళ్ళి కూర్చుంటారు. కానీ ఎంత బాగుంది మాతాజీ, వింటుంటే పులకరింతలు వస్తాయి. అంత అద్భుతంగా చెప్పారు. క్లాస్ చాలా బాగుంది మాతాజీ. చాలా బాగుంది చాలా బాగుంది మాతాజీ. అంటే స్వామి రమంతించండి మాతాజీ. కేవలం భక్తులే సృష్టించే రమంతించ కాదు, భగవంతుడు కూడా రమంతించ అనేది అసలు భగవంతుడు కూడా ఆనందం వస్తుంది. ఆయన ఇప్పుడు మన గురించి ఎవరైనా మాట్లాడుకుంటుంటే ముందు మనం ప్రెజెంట్ అవుతాం అక్కడ. అవునా, ఏం మాట్లాడుకుంటున్నారో బాబు నా గురించి, ఏమర్థమైంది నా గురించి. అద్భుతంగా ఉంది మాతాజీ. పేరు మాలది కూడా చాలా అసలు మనసు చాలా ఆహ్లాదంగా అయిపోయింది. చాలా ఇవాళ చాలా అద్భుతమైన ఇన్స్పిరేషన్ గా ఉంది మాతాజీ. కథలన్నీ కూడా కృష్ణుడే వింటున్నాడు మన కథలు. మనం మంచి బాగా ఇది అన్నది మనకు అర్థం కృష్ణ కథ యొక్క ప్రొడక్ట్ ఎవరు? కృష్ణ కథ యొక్క ప్రొడక్ట్ మన జగన్నాథ స్వామి. అవునా, కృష్ణ కథ వింటూ వింటూ కృష్ణుడు ఏమైపోయాడు? జగన్నాథ్. అలాగే మనం చెప్తాం కదా, మేము గీతాజ్ఞాన్ ప్రొడక్ట్ అండి, భక్త ప్రహ్లాద్ స్కూల్ ప్రొడక్ట్ అండి, ఆ భక్తి వృష ప్రొడక్ట్ అండి అంటాం కదా. అలాగే మన కృష్ణ కథ ప్రొడక్ట్ ఎవరు? జగన్నాథ్. రోహిణీదేవి చెప్తుంటే కృష్ణ కథ విని విని ఆయన ఏమైపోయాడు? జగన్నాథుడిగా మారిపోయాడు. సో అందుకని జగన్నాథ్ చూసినప్పుడల్లా ఈయన కృష్ణ కథ ప్రొడక్ట్ వింటే ఇలా వినాలి. జగన్నాథ్ ఏమైపోయాడు? విని విని కళ్ళు పెద్దగా అయిపోయి ఎంత దివ్యమైన తన్మయత్వం పొందాడు ఆయన. సో మనం వింటుంటే అసలు కంటి నీటి చుక్క రాదు, ఎటువంటి తన్మయత్వం ఉండదు. సరికదా? సరే అయితే నాకు ఇది ఆల్రెడీ తెలిసిందే. ఎప్పుడైతే మనకి ఎప్పుడైనా ఒకసారి తెలిసింది చెప్తుంటే నేను ఎలా పని చేసుకుని వచ్చేసింది నాకు తెలిసిందే, మనం అసలు దాన్ని అక్కడే విడిచిపెట్టేస్తాం. కానీ మరి జగన్నాథ్కి కృష్ణుడికి తెలియంది ఏమైనా ఉంటుందా? రోహిణీదేవి చెప్పేది ఎక్స్ట్రా ఏమీ లేదు. కానీ చెప్తున్నప్పుడు ఆయన ఎంత శ్రద్ధగా విన్నాడు అంటే ఆయన జగన్నాథ్ అయిపోయాడు కదండి. తెలిసింది తెలియకపోయింది అని కాదు, ఎంత తన్మయత్వంతో చెప్పే స్పీకర్ తో మనం కనెక్ట్ అయిపోయాం. అప్పుడు అంత ఆనందం కలుగుతుంది. అది భగవంతుడైనా భక్తుడైనా, అది కృష్ణ కథ యొక్క పొటెన్సీ. అది అనుభూతి పొందిన వాళ్ళకి తెలుస్తుంది మాతాజీ. అవునండి. హరి బోల్ మాతాజీ, హరి బోల్. ధన్యవాదాలు. సో ఈ విధంగా మనం జయ ఏకాదశి కృష్ణ కథతో ప్రారంభించాం. ఈ విధంగా ఈ రోజు అంతా కూడా మనం కృష్ణ చైతన్యంలో గడపాలని ప్రార్థిద్దాం. ఓకే, సో రేపొద్దున్న మళ్ళీ మనం 10వ అధ్యాయంలోనే 10, 11 శ్లోకములు మళ్ళీ వేరే టీచర్ చక్కగా చెప్తారు. అవి మనం శ్రద్ధగా శ్రవణం చేద్దాం. సో నెక్స్ట్ మంత్ నుంచి భగవద్గీత ఫస్ట్ శ్లోకం నుంచి మళ్ళీ స్టార్ట్ చేసుకుందాం. ఓకే, సో హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఆది కేశవ పెరుమాళ్ की जय, उडुपी कृष्णा की जय, पेरिय पेरुमाल की जय, नम पेरुमाल की जय, लील प्रभुपाद की जय, गुरु महाराज की जय, निताय गौर प्रेमानंदे हरि हरि। थैंक यू डिवोटीज। हरे कृष्ण। हरे कृष्ण। ధన్యవాద ప్రణామాలు। धन्यवाद प्रणाम डिवोटीज। हरे कृष्ण।